అలా అనకూడదు. రాజ్యాంగబద్ధం కాదది. రాజ్యాంగం ప్రకారం ఏంటంటే, వేరే వాడి మత విశ్వాసాలను కించపరచకూడదు నువ్వు. నేను అడిగింది ప్రూఫ్స్, వితండవాదం కాదు. ప్రూఫ్స్ అంటే ఓకే ఎలా నీకు ఉంటాయంటే, ఒక నిమిషం ఆగండి. అదే చెప్పేది వినండి. నేను ఇప్పటికి కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నాను. అంబేద్కర్ గారు నరకానికే పోతారు. ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారంగా అల్లా అని వారు సేవించిన క్రైస్తవులు దేవుడని పిలుస్తున్నా ఒకటే. ముస్లింలు స్వర్గానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు మీ బైబిల్ ప్రకారంగా. అసలు ప్రపంచ కాలాన్నే విడగొట్టింది యేసు ప్రభు, క్రీస్తుకు ముందు క్రీస్తుకు బూతు, తర్వాత. బండ బూత్, అసలు బండ బూతు. ఎంతకంటే బూతు లేదు. దీని మీద ఒక వీడియో చేస్తాను నేను. నువ్వు సైతాన్ ఏజెంట్ అయిపోయావు, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, అంతకు మించి ఏం లేదు. పోయిన యుగంలో మీరు జంబుమాలి అనే రాక్షసుడు మీ పేరు. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా మీరు కంపేర్ చేసుకోండి. రాక్షసులకి మీ పాస్టర్లకి ఒకటే లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు చేత అయితే నువ్వు కూడా మైక్ పట్టుకుని క్రైస్తవుల్లోకి మారా, మేము ఎవరు అడ్డుకోవట్లేదే. ఇప్పుడు మాలపల్లిలోకి రా, మా చర్చి దగ్గరికి రండి, మా చర్చి కాడ మైక్ పెట్టి అనౌన్స్ చేయండి. కాదండి, ఇప్పుడు కుక్క కరిసిందా మనం కుక్కను కరవకూడదు కదా. మీకు ముస్లిమ్స్ అంటే ఉత్సా తేరగా ఎవరున్నారంటే హిందువులు. మీరు అట్లా అనుకుంటున్నారు. ప్రపంచంలో బైబిల్ వలన నష్టం జరిగితే బైబిల్ మూలన పడాలి, కానీ ప్రపంచంలో రోజు రోజుకి పెరిగిపోతానే ఉన్నారు. ప్రపంచంలో రోజు మద్యపానం చేసేవాళ్ళు పెరిగిపోతా ఉన్నారు. మద్యపానం వల్ల లాభం జరుగుతుందో నష్టం జరుగుతుంది. ఈ పాస్టర్లు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని మనం ఎందుకు ఇంత చండాలం అయిపోయాం, సమాజంలో ఎందుకు మన మీద ఇంత అసహ్యం వచ్చింది. అసలు నువ్వు రాకముందు హిందువులు ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా బాగున్నాము, నువ్వు వచ్చి ఇది చేసావు మాకు తిప్పలా. ఒక నిమిషం. మీరు మాట్లాడే జోన్ బాబు గారు మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు. హలో కరుణాకర్, జనబాబు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం కరుణాకర్. చెప్పండి, ఏంటి విషయాలు? ఏం లేదు, అదే ఇప్పుడు ఒక విషయం మీద నీ స్పందన తెలుసుకొని మా ఛానల్లో అప్లోడ్ చేద్దామని. రికార్డ్ అవుతుంది, మాట్లాడవచ్చా? అదే చీరాల విషయం మీద మాట్లాడదాం. మీ స్పందన, శివశక్తి స్పందన తెలియజేద్దామనే అభిప్రాయంతో కాల్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే నేను అప్లోడ్ చేస్తాను, లేదంటే మన ఇద్దరి మధ్య వదిలేద్దాం. చీరాల విషయం ఏంటి తెలీదా నీకు? చీరాల్లో ఆ ఏరియాలో ఈ కరపత్రికలు పంచి పెడతా ఉంటే, ఐ మీన్ క్రైస్తవులు దారినే పెడతా ఉంటే ఛానల్ అప్లోడ్ చేశారు అనుకుంటా కదా వీడియో. చీరాలది నాకు ఊరి పేరు తెలియదు, అది ఎక్కడో జరిగింది. చీరాల ప్రాంతం అని. ఓకే. అది గందరగోళం జరిగి బూతులు తిట్టాడు కదా అతను, యేసు ప్రభు మరియమ్మ తల్లి ఇట్లా గానీ బూతులు తిట్టింది, కేసు అయింది కదా. కేసు అయిన విషయం తెలుసా? వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. అరెస్ట్ అదే కేసు అయిందని విన్నాను, అది అది ఊరు తెలియదు నాకు. ఓకే 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 అదే దాని మీద అసలు అదే మీ అభిప్రాయాలు ఏంటి? దీని న్యాయమైనా అసలు ఎట్లా మరి ఎట్లా చేయటం ఏంటన్నది దాని మీద అది మన ఛానల్లో 2-3 వీడియోలు పోస్ట్ అయినాయి ఆ సందర్భాన్ని బట్టి. సో అది వైరల్గా వెళ్తుంది ఆ వీడియో మన దగ్గర. దీని మీద శివశక్తి స్పందన కూడా మీతో మాట్లాడి అసలు మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి, మరి ఆయన అట్లా బూతులు తిట్టడం అన్నదాన్ని మీరు సమర్థిస్తారా, ఏం చేస్తారు ఏంటి అన్నది కనుక్కుందాము. రికార్డెడ్గా మీకు ఇష్టమైతే దాన్ని అప్లోడ్ కూడా చేద్దాము అని ఆలోచనతో నేను మీకు కాల్ చేయడం జరిగిందనమాట కరుణాకర్. సరే, ఇది రికార్డ్ చేసుకోండి, అప్లోడ్ చేసుకోండి, నాకేం పర్వాలేదు. ఓకే, అదే విత్ యువర్ పర్మిషన్ ఓన్లీ. అంటే ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే టాపెస్ట్ మీరే, శివశక్తి టాపెస్ట్ హిందువుల పక్షంగా పోరాటం చేసేది అన్నది నాకు తెలుసు, నా అభిప్రాయం. తర్వాత కొంతమంది ఉన్నారు ఇంకా దాని పక్షంగా పోరాడేవాళ్ళు. ఓకే, వెళ్ళండి, గుడ్. ఎవరి దాని గురించి వాళ్ళు పోరాటం చేయటం, లేకపోతే వాటిని సమర్థించుకోవటం, లేకపోతే మాది గొప్ప అని చెప్పుకోవడం తప్పేం కాదు. సో అయితే ఏంటంటే అందుకని నేను అసలు మీరేమనుకుంటున్నారు, ఇది మరి మన లౌకిక దేశం, రాజ్యాంగ పరంగా కూడా మనం మన భావ స్వేచ్ఛ కలిగినటువంటిది మనం ప్రకటన చేసుకోవచ్చు. మనకి ఆర్టికల్స్ ఐడియా ఉంది, 25, 26, 27, 28 ఆర్టికల్స్ లో కూడా మనకి రాజ్యాంగమే స్వేచ్ఛనిచ్చింది. రెండోది, వాళ్ళు ఎవరు తలుపులు కొట్టలేదు, లేకపోతే ఎవరు గృహంలోకి వెళ్ళలేదు, వాళ్ళు దారిని వెళ్తున్నారు. ఆ కుర్రోడు అలాగే కరపత్రిక పట్టుకొని అంత గందరగోళం చేస్తా అంత చేయటం అనేది అది న్యాయం కాదు కదా. అది మీరేమంటారు, దాన్ని మీరు సమర్థిస్తారా? లేకపోతే అలాగా అంటే
ఏ దేవుడైనా తిట్టడం తప్పండి అని మీరు భావిస్తున్నారా అన్న దాని గురించి తెలుసుకోవాలనేది నా ముఖ్య అభిప్రాయం. ఈ అభిప్రాయం నేను ప్రజల మధ్య తీసుకెళ్లాలన్నది ఈ పాయింట్ మీదే. ఆ ప్రకటన చేశారు లేకపోతే మిగిలిన వివాదాలన్నీ వేరు. ఒక దేవుణ్ణి అలా దూషించవచ్చా అన్నది నాకు క్వశ్చన్ ఇక్కడ స్ట్రైట్ గా. సరే, ఇది నేను కూడా రికార్డ్ చేస్తున్నాను, మా ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాను. షూర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ అబ్బాయి చేసిన తప్పు అనుకుంటే దానికంటే పెద్ద తప్పు ఏంటంటే, ఇప్పుడు అన్ని వందల మంది అంటే ఆ వీడియోలో చూస్తే పెద్ద గుంపు ఉన్నారు. అంతమంది గుంపు మళ్ళీ ఆ వీడియోలో టెంపుల్ కూడా కనపడింది అక్కడ. అదేంటి అంటే ఒక పెద్ద యుద్ధానికి వెళ్ళినట్లుగా అన్ని వందల మంది ఒక ఊరు మీద పడి ఏం చేద్దామని వెళ్ళారు అక్కడ. వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఒక ఇల్లు తగలబెట్టడానికి వెళ్ళారు. ఇల్లు తగలబెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక చిన్న ప్రతిఘటన వచ్చింది. ఆ ప్రతిఘటన వచ్చిన దాన్ని హైలైట్ చేసి అది తప్పుగా చూపించే ముందు అసలు ఇల్లు తగలబెట్టడానికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు, అది నా పాయింట్. అది తప్పుగా కనపడట్లేదా? ఓకే, చెప్పు, నువ్వు చెప్పదలుచు చెప్పు, తర్వాత నేను మాట్లాడతాను. దానికి మాట్లాడమంటావా? అయితే ఇల్లు తగలబెట్టడం రాజ్యాంగ విరుద్ధం, ఖచ్చితంగా ప్రతిఘటించాలి. కానీ సువార్త ప్రకటించడం అన్నది రాజ్యాంగ విరుద్ధం కాదు. నేను చెప్తాను కాబట్టి ప్రతిఘటన అనేది కరెక్ట్ కాదు. ఇది కొంచెం పెద్ద విషయం అయినా సరే ఒకసారి మాట్లాడతాను దీని మీద. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు తెలిసినా నోరు మూసు కూర్చుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదో నాకు తెలియదు. కానీ మొట్టమొదట మీ బైబిలే రాజ్యాంగ విరుద్ధం 100%. ఎందుకంటే రాజ్యాంగబద్ధం ఏంటి, రాజ్యాంగం ఏంటి, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు అనుసరించుకోవచ్చు కదా. మీ బైబిల్ ఏమంటది, నా విశ్వాసమే కరెక్ట్, ఎదుటివాడి విశ్వాసం తప్పు అనిద్ది. అలా అనకూడదు, రాజ్యాంగబద్ధం కాదది. రాజ్యాంగం ప్రకారం ఏంటంటే వేరే వాడి మత విశ్వాసాలను కించపరచకూడదు నువ్వు. కానీ మీ బైబిల్ కించపరిచిద్ది. మీ బైబిలే రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధమైన బైబిల్ని పట్టుకుని హిందువుల విశ్వాసాలను కించపరచడానికి, వాళ్ళ మతం మార్చడానికి పెద్ద గుంపు వెళ్ళారు ఊళ్ళోకి. అక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఆ ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో కొంచెం అగ్రెసివ్ అయ్యారా, కొంచెం లిమిట్స్ క్రాస్ అయ్యారా, అవి కంట్రోల్లో ఉండవు. ఓకే, ముందు మీరు అసలు అన్ని గుంపులుగా వాళ్ళ మీద పడి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? సరే, ఇప్పుడు మీరు వాళ్ళు వెళ్ళింది ఎందుకంటే మతం మారమని అడగటానికే కదా. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ విశ్వాసం తప్పు. మాట్లాడు, కంటిన్యూ చేయి. నువ్వు కంటిన్యూ చేసి ఆపిన తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆ గుంపు అంతా వెళ్ళి ఏం చేద్దామని అంటే, మీరు నమ్మే దేవుళ్ళు తప్పు, రాళ్ళు రప్పలు సైతాన్లు, మా దేవుడి దగ్గర రండి లేకపోతే నరకానికి పోతారు. ఇదే కదా సువార్త అంటే మీ దృష్టిలో? వింటున్నారా? సువార్త ఇదే కదా. మీ మతం వదిలేసి మా మతంలో ఈ ప్రశ్న సమాధానం చెప్పండి. సువార్త అన్నారు కదా, సువార్త ప్రకటించడానికి వెళ్ళారు అన్నారు. నేను మాట్లాడినా, ఇప్పుడు నువ్వు 2-3 విషయాలు రేట్ చేసావు. చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నువ్వు అనేది ఏంటంటే బైబుల్ అనేటువంటిదే పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అండి, అసలు బైబులే మత విశ్వాసాలను దెబ్బతీస్తుంది అని మొదటగా నువ్వు రేట్ చేసావు. అవును. నా అభిప్రాయమే కాదు, అందరి అభిప్రాయం కూడా ఏంటంటే, వాస్తవంగా రాజ్యాంగం ప్రపంచంలో వ్రాయటానికి బైబిల్ని బేస్ చేసుకున్నారు. సార్ నీకు తెలుసో లేదో, నువ్వు యాక్సెప్ట్ చెయ్యి, యాక్సెప్ట్ చేయకపో, కనీసం 70% బైబిల్ని బేస్ చేసుకునే ప్రపంచ దేశాల్లో రాజ్యాంగం రాయబడింది. అదే వెర్షన్ లో అంబేద్కర్ కూడా అది చదివి అవి నేర్చుకొని మన దేశంలోకి వచ్చే దాన్ని ఫాలో అయ్యాడు. ఇది మా అభిప్రాయం. సరే, జస్ట్ విను, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. అయితే కాదు, ఇప్పుడు ఎంత కామెడీ విషయం చెప్తున్నా అక్కడ కనీసం నవ్వాలని వచ్చేది కదా. కాదు కరుణాకర్, ప్లీజ్ లిజన్. సరే చెప్పండి. అయితే ఈ రాజ్యాంగానికి ఎప్పుడు బైబిల్ వ్యతిరేకం కాదు. అసలు రాజ్యాంగం పుట్టినిల్లే బైబిల్. సో బైబిల్లోనే రాజకీయాలు ఉన్నాయి, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఎట్లా నాయకత్వం చేయాలి, ఎట్లా పరిపాలన చేయాలి, ఇవన్నీ కూడా బైబిలే ప్రపంచ మానవాళికి నేర్పింది. సరే, ఇక తర్వాత మన దేశానికి వస్తే, మన దేశంలో బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏదో మత విశ్వాసాలను దెబ్బతీయండి, లేకపోతే వాళ్ళని కించపరచండి, వాళ్ళని అవమానించండి అని ఎక్కడ చెప్పలేదు. అంటే నువ్వు ఓల్డ్ టెస్టిమెంట్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏదో చేశారంటే అది ఆ కాలానికి సంబంధించింది, ఆ ప్రజలకు సంబంధించింది. సో క్రొత్త నిబంధనే మెయిన్ బేస్ గా తీసుకోవాలి క్రైస్తవులు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తులో మనం అంతా ప్రేమే చూస్తాం. ఇప్పుడు సరే, ఇది అయిపోయింది. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఎందుకండి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు, రాళ్ళు రప్పలని చెప్పడానికే కదా అని లాస్ట్ లో క్వశ్చన్ చేశావు. నేనేమన్నానంటే, నేను మా వీడియోలో కూడా చెప్పాను, ఒక అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తగాదకు సంబంధించి. వాళ్ళు వచ్చి మా కృష్ణుడికి 16,000 గోపికలని హేళన చేస్తున్నారు,
మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు అంటున్నారు, అందుకని మా వాళ్ళు రెచ్చిపోయి అట్లా మాట్లాడారని స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక అతను. నేనేమంటున్నానంటే క్రైస్తవ సమాజం కూడా ఎప్పుడూ అట్లాగా పరమత సహనం లేకుండా దూషించకూడదు. వాళ్ళ గౌరవాన్ని మనం విశ్వసించాలి. హిందూ గౌరవాన్ని, హిందువుల దేవుళ్ళు దేవతలని ప్రేమించే వాళ్ళని మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే సమయంలో మన యొక్క దైవత్వం యొక్క గొప్పతనాన్ని మనం ప్రకటించుకోవాలి. నేను అదే అడిగాను వాళ్ళని, ఎక్కడైనా వాళ్ళు రాళ్ళు రప్పలని తిట్టినట్లుగా మీ దగ్గర వీడియో క్లిప్ ఉంటే పంపండి, మేమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. దారినే వాళ్ళు వెళ్తున్నారు, అది డ్యూటీ. బైబిల్ చెప్పింది సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. ఓకే, బైబిల్ చెప్తే కుదరదండి, రాజ్యాంగం అంటాం. రాజ్యాంగం కూడా స్వేచ్ఛనిచ్చింది, ప్రకటించుకోండి, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా. వాళ్ళు ఎవరిని దూషించలేదు, ఎక్కడ మైకులు పెట్టి ఆ దేవుడు ఎట్లా, ఈ దేవుడు ఎట్లా, మా దేవుడే గొప్ప రండి అని చెప్పలేదు. చెప్పినట్టుగా ఆధారాలు ఉన్నాయా చీరాలు జరిగిన సంఘటనలో? ఎలాంటి ఆధారాలు లేవు. కేవలము మతోన్మాదంతో ఆ కుర్రాళ్ళు ముగ్గురు రెచ్చిపోయి, సరే మరీ ఒక వ్యక్తి ఆ ఏదో పాంప్లెట్ పట్టుకున్నాడు, మరి ఆ పాంప్లెట్ ఎవరు ముద్రించారో ఏంటో, ఆ పాంప్లెట్ తీసుకొని ఆ రండి ఇట్లా ఇది మేరీ ఇట్లాగా యేసుప్రభు ఇట్లాగా అంటాం ఎంతవరకు న్యాయం కరుణాకర్? తప్పు కదా అది. మీరు ఖండించాలి ఈ విషయాన్ని, న్యాయబద్ధంగా ఆలోచించండి. ఇట్లా అంటే సరే స్వార్థం మాకు వద్దండి, ఓకే రావద్దు వెళ్ళిపోండి, పంపించేసేయండి, మా ఊరు రావద్దండి అడ్డుకోండి, సరే అంతవరకు ఓకే. కానీ ఒక లక్షలాది కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే దేవుని పట్టుకుని ఇంత అవమానకరంగా అంటే మరి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినవా? క్రైస్తవులు బలహీనలనేగా. మీరు హిందుత్వం మాకు 90% ఉందనే గర్వంతో చేసే పనులే కదా ఇవి. మరి ఇది మీకు న్యాయమేనా? ఓకే, ఇప్పుడు మీరు చాలా విషయాలు మాట్లాడతారు, 1 by 1 ఒకసారి నేను మాట్లాడేస్తాను. ఫస్ట్ మీరు బైబిల్ని చూసి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలని రాశారు, అంబేద్కర్ గారు కూడా బైబిల్ని చూసి, దానికి ప్రూఫ్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఏమున్నాయి? ఖచ్చితంగా ఉన్నాయి. అంబేద్కర్ ఎక్కడ చదివాడు, ఏం చదివాడు అన్నటువంటి విషయాలు మనం చరిత్రలోకి వెళ్తే ఆయన ఖచ్చితంగా క్రిస్టియన్ లా కాలేజీలోనండి, లేదా క్రిస్టియన్ కంట్రీస్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటి గ్రంథాలన్నీ గ్రంథస్థాలు చేశారండి, కొన్ని మరుగునుంచారు. అంబేద్కర్ యాక్చువల్ గా క్రిస్టియానిటీలో కూడా రావాలని కూడా ప్రయత్నం చేశాడు. ఈ మధ్య రీసెంట్ గా ఇంకొక మీకు ఒక విషయం చెప్పాలి, మరి నీకు తెలుసో లేదు. గాంధీ మహాత్ముడు పక్కకి వెళ్తుంది, కొంచెం ఏమనుకోవద్దు. గాంధీ మహాత్ముడు ఎప్పుడు కూడా భారతీయ జెండాకి ఆయన సెల్యూట్ చేయలేదు. ఎందుకో తెలుసా నీకు? చేయనన్నాడు. ఎందుకు చేయనన్నాడు తెలుసా? ఈ పింగళ వెంకయ్య గారు చేసినటువంటి జాతీయ జెండా గాంధీ మహాత్ముడికి ఇష్టం లేదు. ఆయన బ్రిటిష్ వాళ్ళ యొక్క గుర్తును కూడా మన జెండా మీద ఉంచాలి, బ్రిటిష్ వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పాడు ఆయన. అందువల్ల నేను చచ్చిపోయేంత వరకు కూడా దానికి జాతీయ జెండా నమస్కారం చేయనని చెప్పి ఆయన చేయలేదని ఒక చక్కటి వార్తా కథనం మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లియర్ గా వస్తుంది. అట్లాగే అంబేద్కర్ కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఆయన బైబిల్ని క్షుణ్ణంగా చదివి అక్కడ ఉన్నటువంటి చట్టాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, క్రైస్తవ కంట్రీస్ లో చట్టాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, బైబిల్ బేస్ చేసుకుని వాళ్ళు 70% అమెరికాలో కానీ క్రైస్తవ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళు రూపుదిద్దుకున్నారు. చదివి వాటిని క్షుణ్ణంగా తెలుసుకొని భారతదేశంలోకి వచ్చి వాటిని ప్రవేశపెట్టాడు. నేను అడిగింది ప్రూఫ్స్, వితండవాదం కాదు. ప్రూఫ్స్ అంటే ఎలా ఉంటాయి అంటే, ఒక నిమిషం ఆగండి, అదే చెప్పేది వినండి. ప్రూఫ్స్ అంటే ఎలా ఉంటాయి? అంబేద్కర్ గారు ఎక్కడైనా జీవిత చరిత్రలో గానీ ఎక్కడైనా ఇంటర్వ్యూల్లో గానీ నేను బైబిల్ చదివి రాజ్యాంగం రాశాను అని ఏమన్నా ఆయన చెప్పినట్లుగా ఉందా ఎక్కడన్నా? స్ట్రైట్ క్వశ్చన్ ఇది. స్ట్రైట్ క్వశ్చన్ ఉందా లేదా? అంటే దాన్ని స్ట్రైట్ గా నేను బైబిల్ చదివి రాశాను అని ఆయన చెప్పలేదు, కానీ దానికి ఆయన ఆధారాలు ఉన్నాయి. ఏంటి? ఆయన ఖచ్చితంగా బైబిల్ స్టడీ చేసి ఖచ్చితంగా బైబిల్ నేర్చుకొని వాటిని అంబేద్కర్ గారు బైబిల్ చదివారు, రామాయణం చదివారు, మహాభారతం చదివారు, అన్ని చదివారు. అన్ని చదివినప్పుడు బైబిల్ చదివి నేను రాజ్యాంగం రాశాను అని ఆయన చెప్పినట్లు మీరు ఎట్లా చెప్తారు? ఫస్ట్ పాయింట్ ఆగండి. ఒక ఆధారం ఉంది ఒకటే. తర్వాత రెండోది, మీ దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా మీ అభిప్రాయాలు మీ ఇష్టం మాట్లాడేస్తున్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది, అంబేద్కర్ గారు బైబిల్ చదివి ఉంటే దానివల్ల ఆయన అంత బాగా నచ్చి ఉంటే, అంత ఇన్స్పైర్ ఉంటే ఆయన క్రైస్తవ మతంలోకి వచ్చి ఉండేవాడు. ఆయన క్రిటిసిజం ఉంటది, క్రిస్టియానిటీ మీద అంబేద్కర్ క్రిటిసిజం ఉంటది, తెలుసా మీకు? అంబేద్కర్ చివరి దినాల్లో ఆయన ఖచ్చితంగా క్రిస్టియానిటీలోకి రావాలని ట్రై చేశాడు. అంబేద్కర్ చివరి దినాల్లో కాదు, మీ వాళ్ళు డబ్బులు తీసుకెళ్లి మా మతంలోకి రండి అంటే తిట్టి పంపించాడు. అది మీరు అనుకుంటున్నారు. బాబు నేను క్రిస్టియానిటీలోకి వస్తానంటే ఇది రాజకీయ పరంగా అవుతుంది, రాజకీయ పరంగా వస్తే మీకు క్రైస్తవులు చేర్చుకోమని మా వాళ్ళు ఈ విషయం మీద నేను ఆధారాలు చూపిస్తాను. ఆయన స్వయంగా చెప్పింది. ముస్లిం పెద్దలు క్రిస్టియన్ పెద్దలు వచ్చి ఆయన మతం మాట్లాడాలి. చెప్పేది వినండి.
ముస్లిం మత పెద్దలు క్రైస్తవ మత పెద్దలు వెళ్ళి మా మతంలోకి రండి, అవసరమైతే డబ్బులు కూడా ఇస్తాము మీకు, ఫైనాన్షియల్ గా మేము బ్యాకప్ ఉంటామంటే తిట్టి పంపించాడు ఆయన. మీరు అసలు అంబేద్కర్ ని ఎంత అంబేద్కర్ గారు నరకానికి పోతారని మీరు చెప్పారు ఒకసారి, మీకు గుర్తుందా? గుర్తు, నేను చెప్పినట్టు నాకెందుకు గుర్తుండదు? నేను ఇప్పుడు కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నాను. అంబేద్కర్ గారు నరకానికే పోతారు ఖచ్చితంగా. యేసు ప్రభువుని ఏ వ్యక్తి అంగీకరించకపోయినా ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఏ దేశంలో పుట్టినా, ఎంత మహాత్ముడైనా సరే, ఎంత ఘనమైనటువంటి వ్యక్తి అయినా, ఏ రాజైన చక్రవర్తి అయినా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే, తన కాలంలో సువార్త విని ఆయన నమ్మకపోతే ఖచ్చితంగా నిత్య నరకమే బైబిల్ చెప్తుంది. అదే అభిప్రాయం నేను చెప్తున్నాను. ఒక పాయింట్ ఒప్పుకున్నారు, అంబేద్కర్ గారు నరకానికి వెళ్తారు బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు మా హిందుత్వం ప్రకారంగా మాకు అంత పైత్యం లేదు. ఆయన రామునో కృష్ణునో నమ్మినా నమ్మకపోయినా ధార్మికంగా జీవించి ఉంటే, ఆయన ధర్మబద్ధంగా జీవించి ఉంటే, అంటే ఆయన జీవితంలోకి నేను మొత్తం ఏ టు జెడ్ తొంగి చూసి, నాకు తెలియదు కదా. అదే మీ హిందుత్వం ప్రకారం నువ్వేం చెప్తావు? అంబేద్కర్ ఎక్కడ ఉన్నాడని చెప్తావు? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయన జీవితంలో ఎవరికి అన్యాయం చేయకుండా ధార్మికంగా జీవించి ఉంటే, మా దేవుళ్ళని నమ్మినా నమ్మకపోయినా పుణ్యాత్ముడైతే స్వర్గానికి పోతాడు. ఏదన్నా తప్పులు జరిగి ఉంటే దానికి కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు కొన్ని జరుగుతాయి. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో జరిగేది ఇది. అంబేద్కర్ గారి విషయంలో అయినా ఎవరి విషయంలో అయినా సరే, మా దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి నరకానికి పోతాడు అనే పైత్యం హిందుత్వం లేదు. కాబట్టి అది పైత్యం కాదు, అది పర్ఫెక్ట్. అది పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు ఇస్లాంలో అల్లాని నమ్మకపోయినా, హలో ఇస్లాంలో అల్లాని నమ్మకపోయినా నరకానికి పోతారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏది పర్ఫెక్ట్ అంటారు? అల్లా నా దృష్టిలో అల్లా అని వారు పిలుస్తున్నా, మేము యేసు ప్రభుని పిలుస్తున్నా, నా దృష్టిలో ఒకరే. మీ దృష్టిలో ఒకటేనా? ఒకే చెట్టు రెండు కొమ్మలు, అది నువ్వు కూడా చెప్తావు. రెండు కొమ్మలు ఒకటేనా? అదే ఒకే చెట్టునున్న రెండు కొమ్మలు. మరి మీరు ఎందుకు మరి అయితే నమాజ్ కూడా చేసేయండి, ఇస్లాంలోకి వెళ్ళిపోండి. మరి నమాజ్ చేయాల్సిన అవసరం ఏముంది? రెండు కొమ్మలు ఒకే చెట్టే కదా, చెట్టు ఒకటే కదా. అంటే ఇప్పుడు అల్లాను యేసు ఒకటే అంటున్నారు మీరు. నా అభిప్రాయం ప్రకారంగా అల్లా అని వారు సేవించిన, క్రైస్తవులు దేవుడని పిలుస్తున్నా ఒకటే అనేది నా భావన. నేను ఈ విషయం మీద మా క్రైస్తవుల కూడా నేను వ్యతిరేకించాను కొన్ని సందర్భాల్లో. క్రైస్తవులు ఒప్పుకోరు కొంతమంది. ముస్లింలు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా మీ బైబిల్ ప్రకారంగా? ముస్లింస్ స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పాల్సి వస్తే, ముస్లింస్ సేవిస్తుంది కూడా నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళ దేవుడు క్రైస్తవుల దేవుడు ఒకటేననేది నా భావనని. అంటే వారు కూడా, కాకపోతే యేసుక్రీస్తు విషయంలోనే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ప్రవక్త అంటారు, క్రైస్తవులు దేవుడు అంటారు. కాబట్టి ఒక విధంగా ఇక్కడ ఖచ్చితంగా మనం ఏమి అరమరిక లేకుండా చెప్పాలి అంటే, ఇందాక చెప్పాను నేను, యేసు ప్రభుని యాక్సెప్ట్ చేయకపోతే ఎవరికి పరలోకం ఉండదు. అదే ఇప్పుడు ముస్లింస్ విషయంలో వాళ్ళు చేయనట్ట వాళ్ళు నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా మీ దాని ప్రకారంగా? అది ఆ డెసిషన్ నువ్వే తీసుకో. నేను చెప్పేది కదా. నేను డెసిషన్ తీసుకోవటం ఇప్పుడు అవును, ఒక విచిత్రమైన విషయం చెప్పారు. అల్లా యేసు ఒకటే అన్నారు. ముస్లింస్ మీ మీద పగబడతారు చూడండి. అల్లా ఏంటి యేసు ఏంటారు బాబు, అసలు వాళ్ళిద్దరికి సంబంధం ఏంటి? మీ మీద కారాలు మిరియాలు పోతారు. యేసు ప్రభు కాదు, నేను చెప్తాను మళ్ళా. యేసు ప్రభువును ఇప్పుడు బైబిల్ తండ్రి ఉన్నాడు. నేను ఖురాన్ చదవలేదు, తండ్రి ఉన్నాడు. బైబిల్లో ఒకటి కొంచెం తెలుసు నాకు. ఇప్పుడు బైబిల్లో మేము పాత నిబంధన ప్రకారంగా తండ్రి అంటున్నాం, యేసు ప్రభుని కుమారుడు అంటున్నాం. ఏ తండ్రి అని మేము అంటున్నామో వాళ్ళు అల్లాహ్ అంటున్నారు. అది నేను చెప్పింది. అక్కడ యేసు ప్రభు దగ్గర క్లాషెస్ వస్తాయి వాళ్ళకి మాకు. ఓకే, సరే సరే కరుణాకర్, సరే దీన్ని తీసేయి. ఇప్పుడు నువ్వు వాళ్ళు అట్లా బూతులు మీరు 4-5 పాయింట్లు మాట్లాడారు, దాంట్లో పాయింట్ బై పాయింట్ వస్తున్నా. ఫస్ట్, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన బైబిల్ చూసి అన్నదానికి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. ఆయన బైబిల్ ని క్రిస్టియానిటీని క్రిటిసిజం చేసింది కూడా ఉంది. ఈ విషయం మీకు తెలియదు. ఆయనకి క్రిస్టియానిటీ నచ్చలేదు, నచ్చితే ఒకవేళ దాంట్లోకి వెళ్ళుండేవారు ఆయన. అలాగే ఆయన క్రైస్తవం ప్రకారంగా నరకానికి వెళ్తారు అనేది మీ స్టేట్మెంట్. అది ఇలాంటి దరిద్రపు కొట్టు ఆ పైత్యం చూసి ఆయనకి బహుశా క్రిస్టియానిటీ నచ్చి ఉండకపోవచ్చు. సరే, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, మీరు తెలియక మాట్లాడుతున్నారు కానీ మీరు ఖురాన్ చదివితే యేసు అల్లా ముందు చేతులు కట్టుకుని నిలబడతాడు. జడ్జిమెంట్ డే రోజు చేతులు కట్టుకుని నిలబడి ఆయన అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు దేవుడిని అని చెప్పుకున్నావా, వీళ్ళేంటి నిన్ను దేవుడిని ప్రచారం చేస్తున్నారని చెప్పి క్రిస్టియన్స్ ముందు పెట్టి యేసుని అడిగితే, ఓ ప్రభు మీకు తెలియదా, మీరు చెప్పిందే నేను చెప్పాను, ఈ ఎదవలే నా మాట వినలేదు,
అని మీ యేసు మీ మీద నిందేస్తాడు అల్లా ముందు. మిమ్మల్ని అందరు నరకంలో వేస్తారు తెలుసా? ముందు చదవండి. క్రిస్టియానిటీ ఏంది, ఇస్లాం ఏంది చదవండి, రెండో ఒకటే. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు. సరే అక్కడ అందుకే యేసు ప్రభు దగ్గర క్లాషెస్ ఉన్నాయి. క్లాషెస్ ఉండడం కాదు, దాన్ని పక్కన పెట్టేస్తే అల్లాహ్గా వాళ్ళు భావించేది, యెహోవా తండ్రికి మేము భావించేది ఆ అబ్రహాంలో నుంచి వచ్చింది. వాళ్ళు కూడా దాదాపుగా ఈ చెట్టు ఈ మొక్కదే కదా, మూలం అదే కదా, ఒకే మూలంలో నుంచి వచ్చామని చెప్తున్నానులే. అంత మాత్రాన వ్యత్యాసాలు లేవని కాదు. సరే, వాళ్ళ అభిప్రాయాన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు అది మనకి అన్నెసెసరీ. ఇప్పుడు ఈ టాపిక్ లోకి వచ్చి నువ్వు ఏదైనా చెప్పు నాకు. సరే, ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి, బైబిల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ లో 2 విధానాలు ఉన్నాయి. ఓకే. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి తీసేయండి, ఇది అంటే శిక్షాస్మృతి. ఓకే. అవునా? ఓకే. అవునా కదా, చెప్పండి. అలాగే ఉందిలే ధర్మశాస్త్ర విధిలో. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ లోకి వస్తే యేసు ఏం చెప్పాడు? కంటికి కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి తీయకూడదురా బాబు, తప్పది. అలా చేస్తే పాపం. ఎవడన్నా నిన్ను ఒక చెంప మీద కొడితే నువ్వు రెండో చెంప కూడా తిప్పు. ఎవడన్నా నీ షర్టు లాకపోతే ప్యాంట్ కూడా ఇచ్చేసేయి. ఇది కదా చెప్పింది ఈయన. అవును, అవును. భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా కంటికి కన్ను, పంటికి పన్ను అనే సిద్ధాంతం గాని, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అనే సిద్ధాంతం గాని ఎక్కడన్నా ఉందా? నువ్వు ఈ 2 పాయింట్స్ పట్టుకొని అదే కదా ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ పరిపాలన విధానం ఎట్లా, ప్రజలు ఎట్లా పాలించాలి. ఇదిగో ఒక 10 మందిని పెద్దలు పెట్టు, వాళ్ళ మీద 3 పెట్టు, తర్వాత ఒకళ్ళు ఫైనల్ చేయి, ఫైనల్ జడ్జిమెంట్ నీ దగ్గరికి వస్తుంది, ఒక సూత్రం. రెండోది పన్ను కట్టాలి, మూడవది ఇట్లాగా పరిపాలన చేయాలి. ఇట్లా ఎవడైనా హత్య చేశాడు, తెలియకుండా చేశాడు, వాడిని శిక్షన్స్ వద్దు, వాడికి వాంటెడ్ గా చేశాడు, వాడు ఖచ్చితంగా శిక్షన్స్ పడాలి. ఇవి రాజ్యాంగంలో వచ్చినాయి. ఇట్లా చాలా ఉన్నాయి ధర్మశాస్త్రంలో. తెలియకుండా హత్య చేస్తే శిక్ష పడదా? తెలియకుండా, ఇప్పుడు పొరపాటున తెలియకుండా చేశాడు అంటే తెలియకుండా హత్య కాదు. ఇప్పుడు దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఇద్దరు చెట్టు కొట్టడానికి వెళ్ళారు, ఏదో చెట్టు నరుక్కుంటున్నారు, ఒకటి పైకి ఎక్కి కొడుతున్నాడు, ఒకడేమో కింద పక్కన ఏదో ఒకటి కొడుతున్నాడు. పొరపాటున గొడ్డలు కూడా అడిగి తగిలింది, అది చచ్చిపోయాడు. పైనుంచి గొడ్డలు యాక్సిడెంట్ లో చంపాలని చంపరు. అదే నేను అంటుంది, యాక్సిడెంటల్ గా జరిగింది. యాక్సిడెంటల్ గా జరిగినప్పుడు వెంటనే వీడికి సంబంధించిన వాళ్ళు ఇతను చంపుతారు కాబట్టి ఆశ్రయపురాలు కట్టించాడు, ఆశ్రయపురంలోకి వెళ్ళి దాక్కుంటాడు. పెద్దలు పిలిచి విచారణ చేస్తారు, ఏం జరిగింది, ఏంటి వాస్తవం ఏంటన్నదాన్ని పరిశీలిస్తారు. వీళ్ళు పరిశీలించి తను వాంటెడ్ గా చంపాడు అంటే ఆశ్రయపురంలో ఉన్నా సరే వాడిని బయటికి లాగి చంపాలి. ఏదో ఇతను చేసింది అది పొరపాటునే జరిగింది అనేది ఒక తీర్పు పెద్దల సమక్షంలో వాళ్ళు తీర్మానిస్తే, జడ్జిమెంట్ జరిగితే అతను బ్రతకనిస్తారు. ఇవన్నీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అసలు? ఇప్పుడు యాక్సిడెంటల్ గా చంపినా దానికి మినిమం శిక్ష ఉంటది కొద్దిగా, అంతేగాని వీడు చంపాలని చంపలేదు, పొరపాటున జరిగింది. చంపడం అంటే చిన్న విషయం ఏంటి? దీనికి తగిన శిక్ష ఉంటది. ఉద్దేశపూర్వకంగా చంపితే దానికి తీవ్రమైన శిక్ష ఉంటది. ఫర్ సపోజ్ చెప్పాను నేను, ఇలాగున ధర్మశాస్త్ర గ్రంథంలో చాలా విషయాలు, ధర్మశాస్త్రం ఉండటం ఏంటండి అసలు? మీ బైబిల్ విధానము, పరిపాలన, ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి. అరే, మీ బైబిల్ రాకముందే ఇక్కడ మా దేశంలో బ్రహ్మాండమైన రాజ్య పరిపాలన ఉంది, నాగరికత ఉంది, ఉచ్యం నీచం తెలిసిన విచక్షణ ఉంది. ఇప్పుడు ఇక్కడ రాజులందరూ ఎవరు పరిపాలన చేశారు? మీ బైబిల్ పెట్టి పరిపాలన. ప్రూఫ్ ఏంటి? మీ చరిత్ర తెలీదా? ఇప్పుడు ఇక్కడ రాజవంశస్థులందరూ మహాభారతంలో రాజ్య అదే ఒక నిమిషం చెప్తానండి. అదే మహాభారతంలో రాజ్య పరిపాలన ఎలా చేయాలో మహాభారతం కానీ ఎప్పుడు రాయబడింది? చరిత్ర ఆధారాలు ఉన్నాయా? మీ బైబిల్ ఎప్పుడు రాయబడింది అసలు? చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఏమన్నా చరిత్ర తీయండి. ఖచ్చితంగా ఆధారాలు మొత్తం అసలు ఫేక్ అని ఉంది చరిత్ర. చరిత్ర అంటే చరిత్రలోకి వెళ్తే మీ బైబిల్ నిలబడదు అసలు. ప్రభుత్వమే చరిత్ర. అరే, మహాభారతానికి ఆధారాలు ఉన్నాయి. మీ బైబిల్ ఒక ఆధారం చూపించండి. అయ్యో, అసలు ప్రపంచ కాలాన్నే విడగొట్టింది యేసు ప్రభు. క్రీస్తుకు ముందు, క్రీస్తుకు బూతు, వండబూతు, అసలు వండబూతు. ఎంతకంటే బూతు లేదు. దీని మీద ఒక వీడియో చేస్తాను నేను. ఎంతకంటే పచ్చి అబద్ధం లేదు అసలు. ప్రపంచకాలం యేసులో పట్టుకోండి. అరే, యేసు రాకముందు పాఠ్య పుస్తకాలు ఏం చదివావు? అందుకే ఇప్పుడు దాన్ని పెట్టింది ఎవరు? మనం పాఠ్య పుస్తకాలు అది క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. అరే, మీరు చెప్పేది వినాలి. హలో, మీది క్రీస్తు శకం క్రీస్తు పూర్వం పెట్టింది, మాకు సంబంధం లేని ఎవరో క్రిస్టియన్స్ దాన్ని తీసేసారు. ఇప్పుడు అసలు అది పనికిరాదని తెలుసా? భారతదేశంలో మరి కృష్ణుడి శకం, రాముడి శకం పెట్టొచ్చుగా. అరే, అసలు మీకు
బుర్ర పని అదే చేయదా? మరి నేను చెప్పే చెప్పేది ఏంటి, ఆధారం మీరు లేదండి. మాట్లాడేదేంటి? రాముడికి మరి అంతే, రాముడికైనా మరి ఇక్కడ కృష్ణుడికైనా ఇక్కడ మీరు యుగాలు సేవించే దేవుడు ఎవరికి చరిత్రలో వాళ్ళకి ఇక్కడ అసలు శాలివాహన శకం చరిత్రలో ఉంది. ఒక పేజీ ఇక్కడ కూడా శాలివాహన లేదు, శకం ఉంది. ఆధారాలు లేవు. ఏంటి? మీరు కేవలం కల్పిత మీ గ్రంథాలు యేసు అవి. కల్పితాలు పుట్టండి. యేసు కల్పితాలు పుట్ట, బైబిల్ కల్పితం. ఏమంటారు చెప్పండి ఇప్పుడు? కానీ నేనేమన్నా, అది నీ అభిప్రాయం, నేనేమన్నా అభిప్రాయం నేను కాదు. కోపడ్ను అసలు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని కోపడ్ను. ఇప్పుడు నీ అభిప్రాయం అది. నా అభిప్రాయం ఏంటంటే బైబిల్కి ఆధారం ఉంది. బైబిల్లో క్రీస్తుకే ప్రపంచానికే కాలమానాన్ని గుర్తింపే అంతకంటే బండ బూతు లేదు అసలు. క్యాలెండర్కే యేసుప్రభు వారు ఉన్నారు. అసలు క్యాలెండర్ కి యేసుకి సంబంధం మీరు లేదు. సేవించే ఏ ఎప్పుడు వచ్చింది? గ్రంథానికి ఆగండి. ఒక మీకు విషయం. ఇప్పుడు స్మృతులు తప్ప శృతులు లేవు మీకు. ఎక్కడ ఏంటండి? ఉంది మీకు ఆధారం? ఇదిగో మాది 1,00,000 సంవత్సరాలు చెప్తారు. ఏది ఒక ప్రూఫ్ చూపించండి. ప్రపంచంలో తీసుకొచ్చి ఒక ప్రూఫ్ ప్రపంచంలో ఎక్కడికి ఏ మూలకు పోయినా హిందుత్వానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి. మీ బైబిల్ చెక్క మొక్కలు ఒక్క చోట దొరకదు. మీ బైబిల్ అయ్యో. మేకులు గాని చెక్కలు గాని ఒక్క చోట దొరకవు. ప్రపంచంలో ఏ మూలకు పోయినా హిందూ దేవుళ్ళ ఆధారాలే దొరుకుతాయి. భారతదేశంలో కాదు, రష్యాలో దొరుకుతాయి. అందుకని హిందుత్వం అబ్బో ప్రబలిపోయింది ప్రపంచం అంతా. క్రైస్తవం మాత్రం పాపం లేదు ఎక్కడ ప్రపంచంలో. మరి నరకానికి పోయేవాళ్ళు అనేకులు, స్వర్గానికి కనుగొనేవాళ్ళు కొందరు. ఏది చెప్పాడు? నరకానికి పోయేవాళ్ళు అనేకులు, నరకానికి పోయేవాళ్ళు అనేకులు. ఎక్కువ మంది అసత్యం వైపుకి వెళ్తారు. ఏసు చెప్పాడు ఇది. ఏసు చెప్పింది అబద్ధమా? ఏసు చెప్పింది అబద్ధమా? ఏసు చెప్పింది అబద్ధమా చెప్పండి నాకు. ఏసు చెప్పింది అబద్ధమా? చెప్పింది ఎన్నడూ అబద్ధం కాదు. నరకానికి పోయేవాళ్ళు అనేకులు అన్నాడు. ఎక్కువ మంది నమ్ముతున్నారండి. కలియుగంలో పాషాణ మతాలు వస్తాయి. కలియుగంలో పాషాణ మతాలు వస్తాయి అని చెప్పి వాస్తవం ఉంటే, వాస్తవికత హిందుత్వంలో ఉంటే ఖచ్చితంగా అది స్ప్రెడ్ అవ్వాలి. ఆగండి. ఒక నిమిషం ఆగండి. 100 దేశాల్లో క్రైస్తవ్యం ఉంది. 100 దేశాల్లో ఉన్న ముక్కలకు వాళ్ళు నరుకుని చేస్తున్నారు. ఒకదానికొకటి పడదు. అది తెలుసా విషయం అండి. హిందుత్వంలో మాత్రం చంపుకునేంత లేదు ఇక్కడ. వాళ్ళు మాత్రం తన్నుకోవట్లేదు. ఇప్పుడు శివాలయానికి మేము పోతాం, వైష్ణవాలయానికి పోతాం, అన్ని దేవాలయాలకు వెళ్తాం. మీ వాళ్ళు ఒక చర్చికి పోయిన వాళ్ళు ఇంకో చర్చికి పోతారా? ఎందుకు వెళ్ళరు? ఎందుకు వెళ్తారా? మీరు మాట్లాడలా కలవరి సతీష్ కదా? అవును. మరి ఎందుకు మాట్లాడారు? ఆయన ఒకే దేవుడు, మీరు ఒకే దేవుడు చెప్తుంది. ఇప్పుడు ఆయన చర్చకి మీకేంటి నొప్పి? నేను మళ్ళీ ఆయన మీదే, ఆయన మంచి పని చేసినప్పుడు ఆయన మంచి పని చేస్తున్నారు. మంచి పని చేసింది కాదు. ఇప్పుడు మిగిలిన వాళ్ళని ఆయన చర్చకి తీసుకుపోతున్నాడని చెప్పి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన చర్చకి వెళ్తే మీకేంటి? అదే ఆ వైష్ణవుల కింద శివాలయానికి పడుద్దా మీకు? అరే ఎన్ని వాళ్ళు వెళ్తారు? ఎందుకు వెళ్ళరు? తిరుపతిలో పెట్టండి చూద్దాం. ఏంటిది? వైష్ణవులకిను శివుని ఆరాధించే వాళ్ళకి పడుద్దా? శివాలయానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వైష్ణవాలయానికి శైవులు వెళ్తారు, వైష్ణవాలయానికి శైవులు వెళ్తారు. ఏంటి లేదు, అక్కడ పూజారిని ఇక్కడ పూజారిని అక్కడ పెట్టండి చూద్దాం. ఎందుకు పెట్టాలి? అసలు అవసరం ఏముంది? అదే మరి పెట్టండి పాస్టర్లు మార్చమన్నట్లు. అక్కడ మీ చర్చిలో ఇంకో పాస్టర్ తీసుకొచ్చి పెడతారా? ఎందుకు పెడతాం. ఎందుకు పెడతారు? 4 రకాలు మీరు అప్పగించేయండి, ఆ చర్చ ఆ పాస్టర్కి అప్పగించేయండి. అయితే మరి మీరు ఇప్పుడు క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్లు చంపుకు చచ్చిన చరిత్రలు ఉన్నాయి. ఆ మాత్రం అసలు ప్రొటెస్టెంట్లు ఎందుకు వచ్చారు చెప్పండి? ప్రొటెస్టెంట్లు సరే కరుణాకర్, మరి టాపిక్ పక్కకి వెళ్ళిపోయింది. కానీ నాకు అసలు కావాల్సిన దాన్ని నువ్వు జవాబు చెప్పట్లా. నేను అసలు పనికి మాలిన విషయాలని ఎందుకు మాట్లాడారు? పనికి మాలిన విషయాలను ఎందుకు మాట్లాడారు? పనికి మాలిన విషయాలు అనపాక. పనికి మాలిన విషయాలు ఇప్పుడు క్రీస్తు పూర్వం ఎప్పుడు వచ్చింది చెప్పండి? క్రీస్తు పూర్వం ఎప్పటి నుంచి వచ్చింది? నువ్వు బడిలో చదివావా లేదా? నేను చదివింది కాదు, నాకు రాసిచ్చింది ఎవడో దిక్కుమాలో రాసిస్తే నాకెందుకు? నేను బడిలో చదివినప్పుడు నేను క్రీస్తు పూర్వం చదివా. అది ఎప్పటి నుంచి వచ్చింది? అది ఎప్పటి నుంచి వచ్చింది తెలుసా? మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. నాకు ఎస్ఆర్ నో ఉందా లేదా? అరే అది ఎప్పటి నుంచి వచ్చిందో చెప్పండి. అసలు అది ఎప్పటి నుంచి వచ్చింది చెప్పండి. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా నోటుకు వచ్చిందల్లా మాట్లాడి ఒక్క బోర్లో పడతారు. తర్వాత మళ్ళీ ఇరుక్కునే లాక్కోలేక పీక్కోలేక చేస్తారు. అవసరమా ఇవన్నీ? మీకు తెలిసిన విషయాలు మాట్లాడండి. ఇసలు ఈ శతాబ్దంలో పచ్చి భూత ఏంటంటే, రాజ్యాంగం బైబిల్ చూసి రాశారనడం పచ్చి భూత. అసలు అంతకంటే భూత లేదు. కానీ అది యథార్థంగా జరిగినటువంటి సంఘటనే. దానికి ఉన్నటువంటి కొన్ని ఆధారాలు తర్వాత ఒక ఆధారం చూపించారా? నోటికి వచ్చింది మాట్లాడటం కాదు. మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ మాట్లాడుతున్నప్పుడు ఆధారాలు కాదుగా. నేను నీకు వాట్సాప్ లో పంపిస్తాను నీకు, సరేనా? ఇప్పుడు లేకపోతే నాకు క్రీస్తు పూర్వం అన్నది ఖచ్చితంగా మన ఇండియాలో పుస్తకాల్లో మనం చదివామా? ప్రపంచంలో సామాన్య శకం సామాన్య మళ్ళీ అది ఎవడు ఇప్పుడు తీసేశాడు? ఎవరు ఇష్టం? మీ క్రిస్టియన్స్ తీసేశారు. మీ క్రిస్టియన్స్ బిఫోర్ కామన్ ఎరా.
కరుణ అంటే తీసిపారేశారు అసలు అది వాడద్దు. మన దేశంలో మనం చదివామా లేదా నాకు ఇంతవరకు చెప్పు. ఎప్పుడో అప్పుడు బుర్ర దొక్కారు, మనం అప్పుడు బుర్ర దొక్కావా లేదా అంటారేంటండి? బుర్ర దొక్కేసి కాళ్ళు కొడుకున్నారు, అయిపోయింది అది. చదివాం కదా. ఇప్పుడు ఆ పాఠ్య పుస్తకాలు పెట్టింది ఎవరు? పాఠ్య పుస్తకాలు పెట్టింది ఎవరు? ఇప్పుడు మీకు ఏమైనా మెంటల్ అయింది? అరే నువ్వు క్రాస్ అవ్వక, లిమిట్స్ క్రాస్ అయ్యి మాట్లాడబాక. నేను అడుగుతుంది ఏంటి, నేను అంటుంది మనం చదువుకున్నప్పుడు ఇది పెట్టారు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తీసి పారేశారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తీసి పారేశారు, నా పాయింట్ అవుట్ తీసి పారేశారు. అది అసలు యేసు పనికి రాడు అని చెప్పి తీసారు. కరెక్ట్ కాకపోతే ఎందుకు ఏ రాముడి శకం కృష్ణుడి శకం ఎందుకు పెట్టలేదు? పనికి రాదు కాబట్టి కరెక్ట్ కాదు కాబట్టి తీసేసారు. ఇప్పుడు తీసేశారు. మీకు అర్థమవుతుందా? తీసేసారు చరిత్రలో. పెట్టాలన్నప్పుడు మన హిందువులు కాదా, మన హిందూ దేశం కదా. ఇప్పుడు మా కృష్ణం ఆగండి ఒక నిమిషం. ఇప్పుడు కృష్ణం వందే జగద్గురు అంటారు, యేసు వందే జగద్గురు ఎందుకు అనలేదు? అది మీకు సంబంధించిన శ్లోకం, అది మీకు సంబంధించిన. మాకు సంబంధించింది ఏంటి? జగత్ అంటే ఏంటి? జగత్ అంటే మొత్తం ప్రపంచం అంతా, జగద్గురు ఆయన. అవును, అది మీకు సంబంధించిన మాట. అది హిందుత్వం మాకు సంబంధించింది ఏంటండి? యేసు జగద్గురు కాదు కాబట్టి, ఆయనకి ఆ సత్తా లేదు కాబట్టి అనలేదు. ఎవరు ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పారు. మరి అది మరి అట్లాగే చెప్పాడు. ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం పెట్టుకుంది కూడా, మీరు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం పెట్టుకుంది కూడా మీ క్రైస్తవ మాంకు ఒకడు, ఎవడో మాంకు, ఒక క్రైస్తవ సన్యాసి, నాలో ఏ పాపము లేదు, నేను పరిశుద్ధుని అని చెప్పాడు. ఇంక మరి మీ అక్కడ ఇంకెక్కడ ఎవరు మాట్లాడారు? యేసులో భయంకరమైన పాపం ఉందని బైబిలే చెప్తుంది. దీని మీద డిబేట్ పెట్టుకున్నా. యేసు పెద్ద పాపి, అందరికి అసలు బైబిల్లో అందరికంటే పెద్ద పాపి ఎవరంటే యేసు. అది ఏం చేద్దాం చెప్పు. నువ్వు సైతాన్ ఏజెంట్ అయిపోయావు, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. అంతకు మించి ఏం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి ఛాలెంజ్ విసిరాడు యేసయ్య. లైట్ ఆఫ్ టు దిస్ వరల్డ్ అని చెప్పాడు. నేను ప్రపంచానికి వెలుగునని చెప్పాడు. అందరూ చూస్తుండగానే మా ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు నేను అసలు ప్రపంచానికి పవర్ నేనే, పవర్ సెంటర్ నేనే. మీ యేసు కంటే నేనే పవర్ ఎక్కువ. అట్లాగే సైతాన్ అట్లాగే అనుకుంటది. అట్లా అనుకునే పైనుంచి పడిపోయింది పాపం. మీ కలిపురుషుడు వీరందరూ కూడా ఏంటంటే కలి సంతానం, దేవుడికి దూరం చేయడానికి పుట్టిన కలి సంతానం పాస్టర్లు అందరూ. పోయిన యుగంలో రాక్షసులు అందరూ ఇప్పుడు పాస్టర్లకు పుట్టారు. మీరు సరే ఈ డిస్కషన్ కాదు. నా డౌట్ ఏంటంటే చెప్తారు నాకు నా అభిప్రాయం ఇంకో చిన్న విషయం. పోయిన యుగంలో మీరు జంబుమాలి అనే రాక్షసుడు మీ పేరు. ఓకే, థ్యాంక్ యూ. నీకు ఇష్టం వచ్చింది ఊహించుకో. నేనేం సీరియస్ నిజంగా ఇప్పుడు నేను సీరియస్ గా చెప్తున్నా. మేము ప్రేమ కలిగిన వాళ్ళము, మేము ప్రేమిస్తూనే ఉంటాము, ఓర్చుకుంటాము, తట్టుకుంటాము. సరే వాళ్ళంత భయంకరంగా తిట్టారు కదా, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? లేదండి, అది దేవుడి దానికంటే ముందు కొన్ని బూతులు మాట్లాడారు కదా. సరే ఆ బూతులు మాట్లాడారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. సరే దాంట్లోకి వస్తా. దానికంటే ముందు నేను ఇప్పుడు చెప్పింది ఏది కామెడీ, సీరియస్ గా చెప్తున్నాను. నిజంగానే పోయిన యుగంలో రాక్షసులు అందరూ కూడా ఈ యుగంలో మీ పాస్టర్లకు పుట్టారు. నిజంగా మీరు కంపేర్ చేసుకోండి. రాక్షసులకి మీ పాస్టర్లకి ఒకటే లక్షణాలు ఉంటాయి, సేమ్ లక్షణాలు ఉంటాయి. దేవుడిని క్షమించుగాక అంటున్నానులే నేను. నన్ను ఎందుకు? నేనే పాపం చేయలేదు. ఇప్పుడు రక్తం తాగేది మీరు కదా, మిమ్మల్ని క్షమించాలి. పాపం మాట మాట్లాడేవు కదా. ఎందుకు? ఇప్పుడు ఏమన్నావు? రాక్షసులు మీరు పాస్టర్లుగా పుట్టారని అంటున్నావు. పాపం నీ అమాయకత్వానికి నాకైతే కోపం. మరి సైతాను నేను సైతాన్ అన్నారు కదా, అంటున్నాను నేను. నేను సైతాన్ అన్నారు కదా, దానికి మిమ్మల్ని యమధర్మరాజు శిక్ష తగ్గించుగాక మీకు. నేను సైతాన్ అని అంటుంది ఏంటంటే, సైతాన్ అంటే నువ్వు సైతాన్ అని కాదులే, కానీ నువ్వు అలాగే యేసు ప్రభుకి వ్యతిరేకంగా పూర్తిగా భిన్నంగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను అట్లా అన్నాను. సరే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతాను. సరే ఇవన్నీ పక్కన పెడతాను కాబట్టి మీరు కూడా నేను మాట్లాడను, నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మీరు దేవుళ్ళు అని చెప్పేటువంటి వారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను ఖచ్చితంగా, అదేం కాదు. నేను సరే ఫైనల్కి వద్దాం. ఫైనల్ మాట నేను అనేది ఏంటంటే, చీరాలలో ఇన్సిడెంట్ మీద నీ అభిప్రాయం చెప్పు. చెప్పాగా, ఆల్రెడీ ముందే చెప్పాగా. ఏం చెప్పావు? మీరు సరే మీరు ఈ విషయం మీద అడిగారు కాబట్టి, మరి గతంలో అనేక సార్లు ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గాని, ఈ వీడి పేరేంది, ఇంకొక పాస్టర్ ఎవరు, ఈడు అనబాక పాస్టర్ గారు కదా, పాస్టర్ అను. ఈ మధ్య ఇంకో పాస్టర్ వచ్చాడు, ఎవడో పృథ్వీ అంట. ఆ పాస్టర్ కూడా ఇదేంటి దేవతగా ఆరాధించబడేది దెయ్యంగా వచ్చింది అని చెప్పి వీళ్ళందరూ ఒక జబర్దస్త్ స్కిట్లు వేస్తున్నారు. మరి అసలు వీళ్ళు చేసేది కరెక్టా కాదు? అది మీరు ఎప్పుడైనా దాని మీద మాట్లాడారు? అసలు ఇప్పుడు మీ దేవతలను కూడా మేము గౌరవిస్తాం అన్నారు. బెల్లంపల్లి అయితే డైరెక్ట్ గా బెజవాడ కనకదుర్గమ్మ అన్నాడు.
నన్ను నువ్వు దీనికి నీవు చెప్పిందని నేను జవాబు చెప్తాను. నాకు దీని మీద చెప్పు, ఈ అబ్బాయి ముందు మీ జరిగిన చెప్పి నాకు అవతలకి వెళ్తాం. దీనికి మూలం అక్కడి నుంచి ఉంది, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడ దూషించలేదుగా, ఒక నిమిషం అనుకున్నాం. ఒకవేళ వాళ్ళు ఏదన్నా దేవిని ఏదన్నా అన్నారన్నా అది బూతులు తిట్టలేదుగా ఎవరు. బూతులు తిట్టడం ఏంటి అంటే దెయ్యం అంటే బూతులు తిట్టినట్టు కదా, అంతకంటే. అరే దెయ్యం అంటే బూతు తిట్టినట్ట? మా అయితే ఇప్పుడు యేసు దెయ్యం అనొచ్చు మేమైతే, తిట్టినట్టు కాదు. అనొచ్చు అంటే నువ్వు చాలా సార్లు అన్నావుగా. నేను ఎప్పుడన్నా? అయ్యో ఎందుకన్నా ఇదివరకు ఏదో చాలా వీడియోలో విన్నాను నేను. ఏమని? ఇప్పుడు ఏదో అన్నావు కదా యేసుప్రభుని, అసలు యేసుప్రభు దేవుడు కాదు సంథింగ్ ఏదేదో అనేసావు. దేవుడు కాదన్నాను, దేవుడు కాదంటాను, దెయ్యం ఒకటేనా? అట్లాగే బూతులు తిట్టడం సాతాన్ అంట ఒకటే కాదుగా. అదే ఇప్పుడు దెయ్యం అయితే అనొచ్చు కానీ తిట్టకూడదు అంటారు. దయ్యం ఇప్పుడు నువ్వును అయితే అంటే ఈసారి ఎప్పుడన్నా విషయం కదా. ఇప్పుడు ఒక దెబ్బ కొట్టడం వేరు, కత్తితో పొడవటం వేరు కదా. ఈసారి ఎప్పుడన్నా పాస్టర్లు వస్తే యేసుని దెయ్యం అనను కానీ తిట్టొద్దు అంటారు, అంతేనా? నేను అదే అంటున్నాను, దెబ్బ కొట్టడం వేరు, కత్తితో పొడవటం వేరు. మీరేదో మీ దేవుడు దెయ్యాలండి, మీ దేవుడు దెయ్యం అండి అనండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక విషయం, మీ క్రైస్తవ మతం తీసి పక్కన పెట్టేసి మీరు ఇంకొక ఏదో ఎక్స్ మతం వేసుకుని రండి. అంటే ఇప్పుడు ఏదైనా గాగ్రాజు లేదా కొంచెం బట్టలు మార్చేసుకుని మాది ఎక్స్ మతం అండి, ఈ ఎక్స్ మతాన్ని ప్రచారం చేస్తున్నాము అనండి. మిమ్మల్ని ఏం అనరు, ఎందుకంటే అసలు ఆ ఎక్స్ మతం ఏంటి, ఆ మతం సిద్ధాంతాలు ఏంటి తెలిసేదాకా రండి అంటారు. అవసరమైతే మీకు మంచినీళ్ళు ఇస్తారు, ఆకలిస్తే అన్నం పెడతారు. హిందువులు అంత మంచోళ్ళు, అదవుతుందా? విన్నాను. కానీ మీ పాస్టర్లు వెళ్తేనే ఎందుకు అంత అసహనం వస్తుంది, ఎందుకు అంత అసహ్యం వేస్తుంది అంటే కడుపు మంట కాదు, ఫ్యాన్ నీళ్ళు కొట్టారు కదా, ఎందుకు కొడుతున్నారు జనాలు? ఇప్పుడు జనాల్లో ఎంత అసహనం, క్రైస్తవ్యం పెరిగిపోతుంది. ఎక్కడ పెరిగిపోతుందండి? అయిపోతున్నారు, తాగుబోతులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు. అసలు దాంట్లోకి వెళ్ళాకే దొంగతనాలు చేస్తున్నారు, దాంట్లోకి వెళ్ళాకే రేపులు చేస్తున్నారు. అవన్నీ పక్కన పనికిరాని మాటలు వద్దు. ఎక్కడ పెరిగిపోతుంది? క్రైస్తవం యూరోప్ లో మొత్తం చర్చిలు అమ్మేస్తున్నారు. ఎక్కడ ఒక దేవాలయం అమ్మారా? అయ్యో మీకెందుకంత భయం ఎందుకు? పేడ నీళ్ళు కొట్టడం భయం కాదు, కేకలేయటం ఎందుకు? ఇప్పుడు చేత అయితే నువ్వు కూడా మైకి పట్టుకుని క్రైస్తవంలోకి మారా, మేమెవరు అడ్డుకోవట్లేదే. ఇప్పుడు మాలపల్లిలోకి రా, మా చర్చి దగ్గరికి రండి, మా చర్చి కాడ మైకి పెట్టి అనౌన్స్ చేయండి. కాదండి, ఇప్పుడు కుక్క కరిచిందా మనం కుక్కను కరవకూడదు కదా. అదే నేను కూడా చెప్తున్నాను, కుక్క కరిచింది కానీ కుక్క కరవకూడదు కదా, ఆ సూత్రం తెలుసు కదా. మనం కుక్కను కరవకూడదు కదా. వాడు వెళ్తున్నారు, కుక్కను ఏం చేస్తారు? తోలేస్తారండి, కరవలేదు. అనవసరంగా మరి అరెస్ట్ అవ్వటం ఎందుకు, రిమాండ్ లోకి వెళ్ళటం ఎందుకు, జైల్లోకి వెళ్ళటం ఎందుకు? మరి మీ పాస్టర్లు వచ్చి అనవసరంగా మాటలు అనిపించుకోవటం ఎందుకు, తిట్టించుకోవటం ఎందుకు? వాళ్ళు మా రాకుండా ఉండొచ్చు కదా. రాకుండా ఉండటం అంటే రాకుండా ఉండటం వేరు. అది నేనంటే నేను నాకు దెబ్బ కొట్టడం వేరు, పొడవటం వేరని. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఏం పని? అదే వాళ్ళ పని ఏంటి కాదా? వాళ్ళ పని ఏంటి అని అడుగుతున్నా. అసలు వాళ్ళ పని ఏంటి? సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళడం. ఏంటి ఆ సువార్త? ఎన్నిసార్లు చెప్తారు మీరు? కాదు మీరు ఎన్నిసార్లు చెప్తారు సువార్త? మాకు ఒకసారి చెప్పారు, అసహించుకున్నారు. ఉంటాం. మీ ముస్లింస్ దగ్గరికి వెళ్ళి చెప్పండి సువార్త. వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు ఎప్పుడు ముస్లిం ఉన్నాడా, హిందూ ఉన్నాడా కాదు, ఒక ముస్లిం ఏరియాకి వెళ్ళి చెప్పండి. ముస్లిం ఉన్నాడా కాదు, ఫ్యామిలీస్ ఉండొచ్చండి. ముస్లిం ఏరియాకి వెళ్ళి మీరు ఎప్పుడన్నా అక్కడ సభ పెట్టారా? మీ సువార్త చెప్పారా ఎప్పుడన్నా? అంటే వాంటెడ్ గా ఏదన్నా హిందూ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ సభ. మరి మీరు ప్రతిసారి హిందువుల దగ్గరికే వస్తారు, ఎక్కడైనా ముస్లింస్ దగ్గరికి వెళ్ళి మీ పాస్టర్ ఎవడన్నా దమ్మున్నాడు గుంటూరు వెళ్ళి గుంటూరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, లేకపోతే హైదరాబాద్ ఓల్డ్ సిటీకి రండి, కర్నూలు ఓల్డ్ సిటీకి వెళ్ళండి. గుంటూరు సిటీలో ముస్లింస్ ఉన్నటువంటి వీధుల్లో కూడా సువార్త చేయాలి. నాకు ఒక వీడియో పెట్టండి, ఒక్క వీడియో పెట్టండి నాకు తెలుసా. మీకు ముస్లింస్ లో కూడా పాస్టర్స్ మీకు చాలా మంది ఉన్నారు, మీకు కూడా పాస్టర్స్ ఉన్నారు. మీకు ముస్లింస్ అంటే ఉత్సా తేరగా ఎవరున్నారంటే హిందువులు. మీరు అట్లా అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, సువార్త ప్రకటన చేయడానికి ముస్లిమా హిందువా అది ఇదే కాదు, దాదాపుగా అన్ని స్థలాల్లోకి వాళ్ళు. ఇప్పుడు నాకు ఒక వీడియో నాకు వాట్సాప్ చేయండి. మీరు ముస్లింస్ దగ్గరికి వెళ్ళి మీ శవార్తని చెప్తున్న ఒక వీడియో పెట్టండి నాకు. శవార్త కాదు, సువార్త. మీ సువార్త మాకు శవార్త. ఇప్పుడు మీరు శవాన్ని పట్టుకొచ్చి చెప్పేది వార్త కదా. ఏ శవం? ఆయన శవం కాదు. మరి ఎందుకు ఏలాడుతూ ఉంటాడు? ఆయన సజీవుడు, తిరిగి లేచాడు అని మీరు అనుకోండి. మీ అభిప్రాయం అది. ఆయన లేవలేదని చరిత్ర. గొప్ప అద్భుత కార్యంగా అందరికి ముందుగా లేచాడు ఆయన. ఆయన లేవలేదు. అరే ఆయన లేవలేదయ్యా బాబు, లేవలేదనే చరిత్ర. యూదులు రాసుకున్నారు. పిచ్చి మాటలు. ఆయన శవాన్ని ఎత్తుకుపోయారు. చరిత్ర కదా, మీరు ఇవి నేర్పే కదా. అసలు మూలం మీరే. ఇప్పుడు అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలుసా? పిచ్చి మాటల వల్ల అట్లా మాట్లాడారు. అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలుసు కదండి. అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలుసు, యూదులకు తెలుసు యేసు గురించి.
యూదులకు అలాగే తెలుసు. అనుకుంటే అది మీకు కూడా వర్తిస్తుంది. ఏంటి అమ్మ పుట్టిల్లు మేనమామ అన్నది. ఏం వర్తించి చెప్పండి. ఇక్కడ ఎవరైనా రాముడు తిడుతున్నారా? ఇప్పుడు ఈ దేశం ఏంటంటే అమ్మ పుట్టిల్లు నీ మీనింగ్ ఏంటి? నేను క్రైస్తవంలోంచి వచ్చిన నాకు తెలియదా? కాదు, మీకు అదే పొరపాటు. అమ్మ పుట్టిన మేనమామకు తెలుసు అంటే, అమ్మ పుట్టిన మేనమామకు తెలుసు అంటే యేసు పుట్టిన దేశంలో కదా అని అంటున్నావు. అంటే నేను దాంట్లో నుంచి వచ్చిన కదా. కాదు అని చెప్పేది నేను. మీకు అంత ఆతృత ఏంది? యేసు పుట్టిన దేశంలో సామెతకి మరి అదే కదా అర్థం. ఇక సామెత మరి నీకు సామెత అయితే కూడా రాదు. మరి సామెతలు ఎప్పుడు దాంట్లో నుంచి వచ్చిన నాకు తెలుసు అంటాను, దాన్ని వాడాలి. మీకు పూర్తిగా లూజ్ అయిపోయింది. కరెక్షన్ ఎక్కడ తప్పిపోయింది మీకు. అసలు నేను చెప్పేది కూడా వినట్లా. యేసు పుట్టిన దేశంలో యూదులు ఏమంటారు యేసుని? అమ్మ పుట్టిల్లు వాళ్ళకి తెలుసు యేసు గురించి. ఇప్పుడు వాళ్ళ యూదుడు ప్రపంచంలో చాలా మంది గౌరవిస్తున్నారు, దేవుడిగా భావిస్తున్నారు. మావాడు రా అని చెప్పి కాదకరేసుకోవచ్చుగా. మావాడు దొంగ అని ఎందుకు చెప్తున్నారు అక్కడ యూదులు? ఆల్రెడీ ప్రవక్తలే చెప్పారు వాళ్ళు అంగీకరించరని. ఇప్పుడు బైబిల్ దేవుడు ఎంచుకున్న జనాంగం వాళ్ళే నమ్మకపోతే మేము ఎందుకు నమ్మాలి? అవును, బైబిల్ ప్రవక్తలు చెప్పడం ఏంటంటే అసలు బైబిల్ దేవుడు ఏమన్నాడు? ప్రపంచంలో నాకు ఎవరో కాదు, ఇశ్రాయేలీలే నా సొంత జనం అన్నాడు. ఆయన సొంత జనం ఆయన నమ్మకపోతే బయట వాళ్ళు నమ్ముతారా? బయట వాళ్ళు నెత్తి మీద రుద్దుతారా తీసుకొచ్చి? మనం నమ్మాంగా, మీకు కర్మబట్టి నమ్మారు. మనకు రక్షణ వచ్చింది. మీరు నరకానికి పోతారు కాబట్టి నమ్మారు. మీరు నరకానికి పోతారు. క్రైస్తవులే. ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో రాముడి కోసం గుడి కట్టడానికి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు రాముడి కోసం. ఇక్కడ దేశంలో ఉన్న గౌరవం అది. ఇప్పుడు ఉట్టి కొట్టనేలమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా సొంత దేశంలో దిక్కు లేదు, తన్ని తరివేస్తారు అక్కడ. మీ యోధ దేశంలో వెళ్ళి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి సువార్త చెప్పండి, తండ్రి అక్కడ. ఆ సొంత ప్రజలు నిరాకరించటం వల్లనే ప్రపంచానికి మేలు కలిగింది. వాళ్ళు కనుక ఆయన హక్కుని చేర్చుకుని ఉంటే మనకు మేలు కలిగేది కాదు. అవును, అసలు వాళ్ళు కనుక ఆ సిలువ వేయకపోతే మాకు ఈ దరిద్రం ఉండేది కాదు. ఇప్పుడు ఆ సిలువ వేయకపోతే అసలు వాళ్ళు చంపకపోతే ప్రపంచానికి ఈ దరిద్రమే ఉండేది కాదు. అవును, సిలువ వేయకపోతే ప్రపంచానికి రక్షణే దొరికేది కాదు. ప్రపంచం నాశనం అయిపోయింది. ప్రపంచ నాశనానికి కారణం పాపం. అది మీ భావం, మీరు అట్లా ఊహించుకుంటారు. భావం కాదు, చరిత్ర అది. ప్రపంచానికి బైబిల్ వల్ల జరిగినంత నష్టం దీని మీద పెట్టుకుందామా? దీని మీద టాపిక్ ప్రపంచానికి బైబిల్ వల్ల జరిగినంత నష్టం ఇంకా దేని వల్ల జరగలేదు. ఇది నా స్టేట్మెంట్. దీని మీద డిబేట్ పెట్టుకుందామా? బైబిల్ వలన ఇప్పుడు దేవుడు వల్ల జరిగింది అనుకోండి, దేవుడు వల్ల జరిగింది అనుకోండి. ప్రపంచంలో బైబిల్ వలన నష్టం జరిగితే బైబిల్ మూలన పడాలి. కానీ ప్రపంచంలో రోజు రోజుకి పెరిగిపోతానే ఉన్నారు. ఇండియా దేశం హిందూ దేశం పిలుస్తాం, పెరిగిపోతానే ఉంది. సర్టిఫికెట్ లో కాదు. అరే అయిపోయింది, మీది అయిపోయింది. నేను చెప్తా వినండి. ప్రపంచంలో రోజు మద్యపానం చేసేవాళ్ళు పెరిగిపోతా ఉన్నారు. మద్యపానం వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? మద్యపానం వలన ఖచ్చితంగా మనిషికి నష్టమే. మరి మద్యపానం మూలన పడిపోవాలిగా, ఎందుకు పెరుగుతుందా? ఏంటది మీరు చెప్పింది? నష్టం చేసేది మూలన పడిపోవాలి కదా. మనిషిని పాడు చేసేది మద్యపానం ఎందుకు పెరిగిపోతుంది? కరెక్టే, భౌతికమైన వ్యసనం అది. ఇది కూడా ఒక రకమైన మార్కెటింగ్ అన్నమాట. లేదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటిది. కరోనా కూడా, కరోనా, ఎయిడ్స్, ఏ మతమైనా దైవకం అనేది ఏ మతమైనా సరే అది ఆధ్యాత్మికం. దైవికం ఎందుకు అయిద్దండి ఇది? చెప్పలేకపోతున్నావు. మీరు పాయింట్ కు నువ్వు సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నావు. ఎవరు చెప్పలేకపోతున్నా అర్థమవుతుంది. కానీ మీరు కలిపురుషుడు సమర్థిస్తావా? తిట్టడం రైట్ అంటావా? లేదండి అది కరెక్ట్ కాదంటావా? ఏంటి బూతులు తిట్టింది చీరాలలో జరిగిన ఇన్సిడెంట్ లో బూతులు తిట్టడాన్ని రైట్ నేను చెప్పేది కాదండి, అది తప్పు అంటావా? మరి మీ పాస్టర్లు పాము చావకుండా చెప్పొద్దు. ఇప్పుడు మీ పాస్టర్లు కొన్ని వందల సార్లు హిందూ దేవుళ్ళు తిట్టారు. ఇప్పుడు చిలకలూరుపేట సాలెం రాజు అన్నాడు. ఆడు ఏమంటాడంటే కృష్ణుడి పాపాత్ముడు అన్నాడండి. తప్పు అంటారు, రైట్ అంటారు. కేసు పెట్టు. మీరు కూడా కేసు పెట్టుకోండి. నన్ను ఎందుకు అడుగుతున్నారు? అది పెట్టారుగా, పెట్టుకోండి. మళ్ళీ నన్ను ఎందుకు అడిగారు? అయితే అది కాదుగా, తప్ప ఒప్ప అన్నది ఇక్కడ మన నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు శాలెం రాజు చేసిన తప్ప ఒప్ప అన్నా నేను. శాలెం రాజు ఏమన్నా బూతులు తిట్టాడా? కృష్ణుడు పాపాత్ముడు అన్నాడు. అది బూతులు ఇప్పుడు సాతానండి లేకపోతే మంచోడు కాదండి అని అంటా. అయితే ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు యేసు పాపాత్ముడు దెయ్యం అంతవరకు అనుకోండి కానీ తిట్టొద్దు అంటారు, అంతేనా? నువ్వు ఒకవేళ అది అన్నా నీ మీద ఎవరు కేసు పెట్టడు. అయితే అలా అనుకోండి, అంతవరకు అనుకోండి, కేసు పెట్టడు. కానీ భయంకరంగా అదే నేను చెప్పింది, దెబ్బ కొట్టడం వేరు, పుట్ల పొడవటం వేరు కదా. నువ్వు దీన్ని సమర్థిస్తావా? మీకు ఇప్పటికీ మీకు అర్థం కాని ఏంటంటే మీ కళ్ళకే గంతలు కట్టేసేసుకుని నిజం తెలియనట్లుగా నటిస్తున్నారు. ఎందుకు జనాల్లో ఇంత అన్రెస్ట్ వస్తుంది, అంత అసహనం ఎందుకు వస్తుంది? నేను చెప్పే కదా, మీరు ఎక్స్ మతం అని ముసుగేసుకుంటే మిమ్మల్ని ఎవరేమన్నారు. ఓన్లీ పాస్టర్ల మీద ఎందుకు వస్తుంది అంటే మీరు చేసిన దగులుబాజీ పనులు,
చరిత్రలో మీరు చేసిన దగులుబాజీ పనులు, మీ వాళ్ళు మాట్లాడుతున్న వీడియోలు, మీరు చేస్తున్న పెంట ముందు అది కడుక్కోండి. అది కడుక్కోకుండా మీ వాళ్ళు చేసిన తప్ప రైట్ ఏంటండి ఇది పిచ్చోళ్ళలాగా? అవునండి. ముందు మీ పాస్టర్లు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని మనం ఎందుకు ఇంత చండాలం అయిపోయాం, సమాజంలో ఎందుకు మన మీద ఇంత అసహ్యం వచ్చింది, ఎందుకు మనల్ని ఇంత నీచంగా చూస్తున్నారు, ఎందుకు ఇప్పుడు ఊళ్ళలోకి రావద్దని బోర్డులు పెడుతున్నారు. మా ఊళ్ళో దొంగలకి ప్రవేశం లేదంటారండి, మీకు ఎందుకు ప్రవేశం లేదు, బోర్డులు ఎందుకు పెట్టారు? ఎందుకు మీ మీద ఇంత చండాలమైన అభిప్రాయాలు వచ్చినాయి? మీరు చేసిన చండాలం కనుక్కోండి ఫస్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. దాన్ని నేను జవాబు చెప్పనా? కాదు, వాళ్ళకి భయం. యేసయ్య మాట వింటేనే మనుషులు మారిపోతారు. యేసయ్య మాట వింటే ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు పాడిందే పాడరా అన్నట్టుగా ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు మీకు భయం. ఇప్పుడు అయితే ఒక విషయం రానివ్వండి. ఇప్పుడు ఆ వీడియోలో అతను తిట్టాడు అంటున్నారు. ఓకే అతను ఇంకొక ఛాలెంజ్ కూడా చేశాడు. నేను రుజువు చేస్తాను బైబిల్లో నుంచి అన్నాడు. వచ్చారా మీ వాళ్ళు ఎవరన్నా? అక్కడున్న వాళ్ళు ఎవరన్నా? ఇప్పుడు అక్కడున్న వాళ్ళే అదే రుజువు చేస్తారు, బైబిల్లో ఉన్నదే రుజువు చేస్తారు రమ్మన్నాడు. వచ్చారా? అలాగే చూసుకుందామని వెళ్ళేవా? ఇంకొక పాయింట్ అందులో బైబిల్లో ఉన్న వాక్యం మీ మైకులు చదవండి అన్నారు. చదివారా? ఏ మైకు? బైబిల్ వాక్యం అదే నేను చెప్తుంది. బైబిల్లో ఉన్న వాక్యాలే మీ మైకులో చదవండి అంటే చదివారు. ఎందుకు పారిపోయారు? నేను పబ్లిక్ గా చదువుతా. అదేదో నాకు పంపించు, నేను చదివితే జవాబు చెప్తాను. అదే వీడియోలో ఉంది. వెళ్తా బూతులు తిడతాంటే వాళ్ళు ఆగి అయ్యా చదువుతామని చెప్తారేంటి? అదే వీడియోలో మనం ఇప్పుడు మర్యాద గడిగి అబ్బాయి సరేలేండి వెళ్ళండి అని చెప్పి ఇది ఒకసారి చదవండి మాకు చెప్పండి మా అమ్మను వాళ్ళు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. బూతులు పెడతారా? ఇది చదవండి రైట్ అంటారా అంటే ఎవడొస్తాడు? నేను ఏదంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ పాస్టర్లు అందరూ కూర్చుని మనం ఇంత చండాలంగా ఎందుకు తయారయ్యాం సమాజంలో అని మీరు అంతర్మతం చేసుకోండి. ఫస్ట్ మీరు సమస్య మీకు భయం. అరే నాకెందుకు భయం? అక్కడ చెక్క మొక్కలు మైకులు తిరుగుతా ఉంటాయి. కరుణాకర్ ప్లీజ్ ఈ ఒక మాట విను. హిందూ సంబంధమైన మైకులు తిరుగుతా ఉంటాయి, అనౌన్స్మెంట్లు తిరుగుతా ఉంటాయి, చేస్తా ఉంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక క్రైస్తవుడు ఒక మైక్ నాపాడా? రా నేను ఛాలెంజ్ చేస్తాను, నువ్వు ఏ చర్చి కాడకని వెళ్ళు, ఎవడు నిన్ను ఆపడం. అంటే మాకు భయం లేదు. హిందూ పండగలు జరుగుతున్నప్పుడు ఆపారు తెలుసా? ఏంటది? వినాయకుడు ఊరేగింపులు మా ఊళ్ళో కూడా వెళ్ళకూడదు, మా క్రైస్తవ కాలనీ ఇది అని ఇష్యూ వేరు. ఇది మా సరిహద్దు, మా స్థలం. ఇప్పుడు నువ్వు మా దగ్గర నా చర్చికి పంపించి ఎవరినైనా మీ చర్చి అంటారేంటండి? ప్రపంచం అంతా మీ చర్చ ఉందా ఏంటి? ప్రపంచం అంతా కాదు, నేను ఫర్ సపోజ్ చెప్తున్నాను. మీరు రండి, ఇప్పుడు మీరు మా శివశక్తి రండి, మా వాళ్ళ సువార్త చెప్పండి, నేను వింటాను. వస్తాలే రండి, అందరం కూర్చుంటాం. మా శివశక్తి వాళ్ళందరికీ సువార్త చెప్పండి. మాకు డౌట్స్ వస్తే అడుగుతాం. ఇప్పుడు తెలిసిన వాళ్ళ ముందుకు వచ్చి సమాధానం చెప్పండి. తెలిసిన వాళ్ళ ముందుకు వచ్చి వాదన చేయండి. ఎవరికో పాపం అమాయకుల దగ్గరికి వెళ్ళి మా వాడు నమ్ముకోకపోతే చేస్తారు. మీకేంటంటే విడివిడి వాళ్ళు ఎంతమంది పిలుస్తా ఉంటారు. మీకు భయం పట్టుకుందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు భయం ఏంటంటే నేను చెప్తానండి, మీకు భయం ఏంటంటే యూరోప్ లో ఫారిన్ కంట్రీస్ లో చర్చిలన్నీ అమ్మేస్తున్నారు. క్రిస్టియానిటీ పడిపోయింది, ఆల్మోస్ట్ 50% 60% పడిపోయింది. అక్కడ దుకాణాలన్నీ మూసేస్తున్నారు. అక్కడ దుకాణం మొత్తం వ్యాపారం మొత్తం మూతపడిపోయే లోపు భారతదేశంలో కొంతమేరన్నా ఎట్లా కొట్లా స్ప్రెడ్ చేసుకుని ఇక్కడ నిలదొక్కోవాలని చెప్పి మీరు తాపత్రయపడుతున్నారు. దానికి ముస్లింస్ దగ్గరికి వెళ్తే తంతారు. తేరగా ఉంది ఎవర్రా అంటే హిందువులు. వీళ్ళ దగ్గరికి పోయి ఏదో ఒక వలేసి మత మార్పిడి చేసేసి మాకు ముక్క ఎడగొట్టండి, తర్వాత మా క్రైస్తవులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇట్లా కావాలని గొడవలు చేసి మా మొక్క మాకు ఎడగొట్టండి అని చెప్పి ఇది మొత్తం ఒక స్ట్రాటజీ. ఇది ఇప్పుడు మీ స్ట్రాటజీ తెలిసిన వాళ్ళు దాని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తారో, అసహనం వ్యక్తం చేస్తారో, అది విత్ ఇన్ లిమిట్స్ ఉంటుందా, లిమిట్ క్రాస్ అవుతుందా? ఓకే, నీ మాట ప్రకారమే అసహనం వ్యక్తం చెయ్యి, లేదా మా ఊరు రావద్దని చెప్పు. బూతులు తిట్టడం తప్పు కదా. నేను ఇప్పుడు దానికి మూలాలు మీరు వెతుక్కోండి. ఇప్పుడు అన్ని వందల మంది ఒక ఊరి మీద పడాల్సిన అవసరం మాట మాత్రం ఒప్పుకోవన్నమాట. బూతులు తిట్టారులేనే సమర్థిస్తున్నాం. ఫస్ట్ మీరు చెప్పట్లేదు కదా, మీరు ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు అన్ని వందల మంది మీరు ఏం చేద్దాం, ఆ ఊరిని ఏం చేద్దామని లేదు. అందులో మీరు దొంగలు ఉన్నారు, దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారు, అమ్మాయిలకి లేనేసేవాళ్ళు ఉన్నారు. మీరు అన్ని వందల మంది ఏంటి పట్టపగలు దారిని వెళ్తున్నారు. పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు పాటలు పాడుకుంటూ ప్రభుత్వం ప్రకటించుకుంటూ పట్టపగలు. ఇప్పుడు రెక్కీ చేస్తారు.
ఇల్లు ఎలా ఉన్నాయి, సరే. పిల్లలు ఎవరు ఉన్నారు, ఎవరెవరు బాగున్నారు, సరే. రెక్కీ చేస్తున్నారు దొంగతనాలకి పట్టపగలే వచ్చి. సరే రెక్కి అనుకుందాం, పోలీస్ కేసు పెట్టి లేకపోతే రావద్దని చెప్పండి, ఎలగొట్టేసేయండి, వెనక్కి తిప్పేసేయండి, అబ్బాయి మా ఊరు రావద్దు, మీరు దొంగతనం చేస్తారని వెనక్కి కొట్టి. ఇప్పుడు ఒక దొంగోడు వచ్చిన తర్వాత ముందు 2 పీకుతాడు, తర్వాత కేసు పెడతారు తప్ప అరే దొంగను పట్టుకుంటారా కేసు పెడతారు అంత విచక్షణగా చక్కగా పొలైట్ గా మేనేజ్ చేయడానికి వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళకి ఆవేశం ఉంటుంది. అరే దొంగోడు అయితే పట్టపగలు చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకుని అరుచుకుంటూ వస్తాడా? మరి ఆ విచక్షణ ఉండదు వీళ్ళకి. అరే ఎందుకు రారు? దొంగలు అట్లాగే యాశాలు వేసుకొస్తున్నారు, దొంగలు అట్లాగే యాశాలు వేసుకొస్తున్నారు. పాటలు పాడుకుంటూ వస్తున్నారా? ఎక్కడైనా ఎప్పుడైనా జరిగినట్టుగా ఆధారం ఉందా? అంటే జరిగిందా జరగలేదా అని జరగటానికి ఆస్కారం లేదా? ఎందుకు జరుగుతుంది? ఆస్కారమే లేదు. కాదు, ఇప్పుడు మర్డర్లు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనం చేశారండి పాస్టర్ లాగా వచ్చి అన్నది నాకు నేను లేదు. ఎక్కడ చేరెత్తుకుపోయిన పాస్టర్ మీకు ఒక పేపర్ క్లిప్ పెట్టమంటారా? పంపించు చూద్దాం. దొంగతనం చేసిన పాస్టర్ ఇవన్నీ నేను పేపర్ క్లిప్స్ నా దగ్గర ఉన్నాయి. టోటల్ గా మీ శివశక్తి అయితే వాళ్ళు సమర్థిస్తున్నారు. మీరు నన్ను అడిగితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా, దానికి మీరు సమాధానం చెప్పట్లేదు. మీరు దానికి సమాధానం చెప్పేదానికి నేను మీకు సమాధానం చెప్పొచ్చు. అంటే ఇతర మతాలని దూషించవచ్చు. మీరు హిందూ దేవుళ్ళు తిట్టొచ్చా? తిట్టకూడదు. మరి తిట్టవాళ్ళు తప్ప కాదా? తప్పే. శాలేం రాజు గురించి చెప్పండి అయితే, తప్ప కదా? నాకు ఆ వ్యక్తి నేను వినలేదు అసలు, నువ్వు చెప్తుంటే వింటున్నాను. వీడియో పంపిస్తా. నన్ను మాట్లాడి శాలేం రాజు గారైనా ఇంకొక రాజు గారైనా ఇంకొక పాస్టర్ గారైనా తిడితే ఖచ్చితంగా వాడు తప్పు చేసినట్టే. బెల్లంపల్లి ప్రవీణ్ ఎవరైనా సరే. మీరేం చేశారు వాళ్ళ విషయంలో? ఏది అంటే చూపించు, నాకు ప్రూఫ్ చూపించు. ఇదిగో తిట్టారండి, ఇదిగో ఈ పిచ్చోడు కూడా తిట్టాడు కదా, తప్పేముందండి అని చెప్పు, నాకు టాలీ చేసి చూపించు. మా దేవుడిని అందుకని మా వాడు ఇదిగో మీ దేవుడిని ఎట్లా తిట్టాడని నాకు టాలీ చేసి చూపించు. ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను క్రిస్టియన్ రైట్ నుండి. ఏం తీసుకుంటారు మీరు చెప్పండి? ఖచ్చితంగా వాడి మీద నేనే కేసు పెడతారా? అంతేగాని ఏంటంటే అది ఎంత అవమానం, అది ఎంత మనోభావాలు దెబ్బతింటాయి. హిందువులకి అయితే ఏంటి, ముస్లింలు అయితే ఏంటి, జైనులు అయితే, బౌద్ధులు ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి. ఒక మత దేవుణ్ణి ఎవడైనా దూషించవచ్చా? అన్నం తినేవాడు ఎవడైనా మాట మాట్లాడతాడా? తప్పు కదండి. ఏ దేవుణ్ణి మనం దూషించకూడదు. విమర్శించడం వేరు కరుణాకర్, మనం విమర్శించుకుంటాం లేకపోతే ఇది అట్లా ఇది ఎట్లా అని. అది సరే, దాని వరకు సమంజసం. ఆగండి. ఇప్పుడు 2 నిమిషాలు నేను చెప్పేది జాగ్రత్త వినండి. మీరు ఇంతకు ముందు మాట్లాడిన మాటల్లో ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇతర మతాల గురించి మాట్లాడింది ఉంది కానీ న్యూ టెస్ట్మెంట్ లో లేదు అని. ఓల్డ్ టెస్ట్మెంట్ లో అయితే మాట్లాడొచ్చా అంటే అప్పుడు మీ దేవుడికి విచక్షణ లేదా, అసలు ఆయనకి ఇంగిత జ్ఞానం పనిచేయలేదా? అది వదిలేసేయండి, అది ఒక ప్రశ్న. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ లో అలాంటిది లేదు, మా వాళ్ళు మారిపోయారు అన్నారు. మీ వాడు పౌలు ఏం చేశాడు? న్యూ టెస్ట్మెంట్ లో పౌలు న్యూ టెస్ట్మెంటే కదండి, అందులో విగ్రహారాధన, దొంగతనం, వ్యభిచారం ఇవన్నీ కలిపి ఒక సెట్ ఒక చోట చెప్పాడు, గుర్తుందా? ఓకే. అంటే విగ్రహారాధన చేయటం, వ్యభిచారం చేయటం సమానమా? ఇది మా మతాన్ని కించపరచడం కదా? లేదు కాదు. లేదు, ఇప్పుడు నీకు ఇంకొక విషయం తెలుసు లేదు, మన భారతదేశంలో ఉన్నటువంటి విధానం, విగ్రహ అంటే దేవుళ్ళు వీళ్ళు వేరు, వాళ్ళు ప్రస్తావన ఆయన చేసినటువంటి ప్రస్తావన వేరు. తర్వాత అపోస్తలుడైన పౌలు ప్రత్యేకించి మీరు ఇది చేస్తే ఇది వ్యభిచారం అని ఎక్కడ అన్నారు? కొంచెం డిఫరెన్స్ చెప్పు. మొత్తం ఒక సెట్ చెప్పాడు. నరహత్యలు, జారత్వము, వ్యభిచారము, దొంగతనము, విగ్రహారాధన ఇవన్నీ కలిపి ఒక సెట్ చెప్పాడు. చెయ్యొద్దంటాడు గాని దానితో సమానం చెప్పలేదు. అవన్నీ ఒక చోట చెప్పాడండి. అంటే ఆటికిలాగా ఇది కూడా పాపం అని కదా. బైబుల్ వక్రీకరిస్తున్నావు అన్నది అదే నేను చెప్పేది. విను, ఒకవేళ నువ్వు అన్న మాట ప్రకారంగా వాటిని ఒక జత చేసి చెప్పుకుంటూ వచ్చాడే తప్ప విగ్రహారాధన చేస్తున్నారు మీరు, అది వ్యభిచారం అని నేను చెప్పలేదు. పౌలు గారు ఎక్కడ బైబిల్ దేవుడు అన్నాడుగా, పోనీ విగ్రహానికి దూరంగా వెళ్ళండి అని రాశాడు. విగ్రహారాధనకి దూరంగా పాల్గొండి. సరే, అవన్నీ ఒక చోట చెప్పారు సార్. పౌలు విషయం అది. రెండోది, బైబిల్ దేవుడు వాళ్ళు వేరే దేవతలను పూజించి వ్యభిచారం చేసి ఉన్నారు, జారత్వం చేసి ఉన్నారు. ఆయన భాష అంతా ఇదే ఉంటది కదా. అవును, అది మనకు అర్థం కావటానికి పోల్చి చెప్పాడు, అంతేగాని వాళ్ళేదో విగ్రహారాధన వేరే ఒక పోలికతో పాత, అది నువ్వు చెప్పేది పాత నిబంధన. పర్టికులర్ గా ఇజ్రాయేలీని ఉద్దేశించి చెప్పాడు. అసలు ఇంకా ఎవరికైనా సంబంధం బైబిల్ అంతా ఇశ్రాయేలీలదే. మీరు అనవసరంగా ప్రపంచం అంతా రుద్దుతున్నారు కానీ బైబిల్ అంతా ఇశ్రాయేలీలదే, కొత్త నిబంధన కూడా ఇశ్రాయేలీలదే. మీరు తర్వాత పౌలు వచ్చి మార్చుకున్నాడు. ఈ విషయం నువ్వు యాక్సెప్ట్ చేస్తా. ఇశ్రాయేలీలకే నిబంధనలు వాళ్ళే, వాగ్దానాలు వాళ్ళే, యేసు పుట్టింది వాళ్ళలోనే, యేసు వాళ్ళని రక్షించాలని కూడా ప్రయత్నం చేశాడు. కానీ చివరిలో యేసు ప్రభు చెప్పిన వాడు నువ్వు మర్చిపోయావు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఒక్క నిమిషం ఆగండి. సర్వ సృష్టి ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఆగండి. ఇక
మార్కు సువార్తలో ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన యేసు చెప్పినట్టుగా ఉంది కదా, ఉందా? ఇది బైబిల్లో తర్వాత యాడ్ చేసింది యేసు చెప్పలేదు అని నేను ప్రూవ్ చేయలేకపోతే నేను సగం గుండు చేయించుకుంటా. ఛాలెంజ్. ఏంటండి వాళ్ళు చెప్పు. ఇది మార్కు సువార్తలో 16వ అధ్యాయం చివరిలోపు మీరు చెప్పింది. ఇది యేసు చెప్పింది కాదు, యేసు చచ్చిపోయిన తర్వాత ఈ సువార్తలో యాడ్ చేశారు ఇది అని నేను బైబిల్ ప్రకారంగా రుజువు చేయలేకపోతే సగం కూర్చుందాం, ఇట్లాగే మాట్లాడుకుందాం ఒక రోజు. సగం గుండు చేయించుకుంటా. నేను రుజువు చేస్తే మీరేం చేస్తా చెప్పండి. నేనేం ఛాలెంజ్ చేయట్లేదు, నేను రుజువు చేస్తా. వదిలేస్తారా? గుండు చేసుకోక్కర్లేదు, నేను చెప్పేది నువ్వేం గుండు చేసుకోక్కర్లేదు. నువ్వు రుజువు చేస్తానంటావు, నేను రుజువు చేస్తా. వాక్యాలతోని యేసు ప్రభు ఉద్దేశం ఇంకా లోపల కూడా ఆయన ఈ ఉద్దేశాన్ని కల్పించాడు. ఆ వాక్యాలు కల్పించి నేను ఒప్పుకుంటారా? ఆ వాక్యాలు కల్పించి నేను ఒప్పుకుంటారా? కల్పించడం కాదు, నేను ఒప్పుకొని యాక్సెప్ట్ చేయను. యేసు ప్రభు చెప్పింది చెప్పడానికి కూడా దాని వెనక ఉన్న నేను బ్యాక్గ్రౌండ్ వాక్యాలు రుజువు చేసినా ఒప్పుకోరా? నేను రుజువు చేస్తా అది నువ్వు చెప్పేది తప్పని. సరే, మనం దీని మీద డిబేట్ పెట్టుకుందాం. నెక్స్ట్ డిబేట్ ఖచ్చితంగా సరే, నువ్వు ఎట్లా అది తప్పని నువ్వు రుజువు చేస్తానంటున్నావు. నువ్వు చెప్పే మాటలు తప్పు అంటూ దీన్ని నేను బలపరుస్తూ నేను రుజువు చేస్తా బైబిల్ నుండి. సరే పెట్టుకుందాం. అయితే ఈ విషయం తేలిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఏది ఈ బైబిల్ మార్కు సువార్తలో యాడ్ చేశారా లేదా అనేది విషయం తేలిన తర్వాత మనం మిగిలిన విషయాలు మాట్లాడదాం. షూర్ తప్పకుండా చేద్దాం. 1 hour అయింది. సరే, నాకు తేలిన ఫలితార్థం ఏంటంటే మీరు దాన్ని సమర్థిస్తున్నారు ఒక విధంగా, మీరు దాన్ని ఖండించట్లేదు. ఇప్పుడు మీరు ఎట్లా అయితే మీ వాళ్ళు చేసిన దాన్ని తప్పని చెప్పలేకపోతున్నారు. అయ్యో నేను చెప్పాను, ఖండించి చెప్పా. ఎవడైనా తిడితే తప్పే, బూతులు తిడితే తప్పే. 100 మళ్ళీ ఇంకొకసారి అసలు తిట్టడం కాదండి, హిందుత్వం జోలి ప్రతిసారి మీరు హిందువుల జోలికి ఎందుకు వస్తున్నారు? హిందూ దేవుడి గురించి ఎందుకు? ఇప్పుడు షాలేమరాజు గారికి ఆడి చర్చిలో హిందూ దేవుడు కృష్ణుడి గురించి చెప్పడం వాడికి అవసరమా? ఏమండి, దేవుడి గురించి చెప్పడం తప్పు కాదు కరుణాకర్, బూతులు తిట్టడం తప్పు. మీరు కృష్ణుడి గురించి యేసు ప్రభు గురించి ఏదన్నా నువ్వు ప్రస్తావన చేయి, లేకపోతే ఇంకోటి చెప్పు, నీకు తోచింది చెప్పు. తప్పు ఎందుకంటాం మేము? అట్లాగే నేను చెప్పుకోవడం కాదు, బూతులు తిట్టడం తప్ప, రైటా రాంగా? ఒక విషయం చెప్తా. ఒక దేవుడు, ఏ దేవుడైనా సరే, నేనే హిందువులు తిడతా, రైటా రాంగా? మీరు తిట్టాలనిపిస్తే తిట్టినప్పుడు అంతా తిడుతున్నారు కదా. అబ్బా, ఎందుకు తిడతారు? ఎవరు తిట్టలేదు. నాకు తెలిసి క్రైస్తవులు ఎవరు కూడా హిందూ దేవి దేవతలు తిట్టలేదు. పచ్చిగా ఇంత భయంకరంగా యేసు ప్రభుని మేరీ మాతని అన్నట్లుగా ఎవరు తిట్టలేదు. ఎవరు తిట్టినా నాకు తెలిసి నేను ఒప్పుకోను. అసలు యేసుని తిట్టించింది మీరేనండి. అసలు సరే, నువ్వు అట్లా అనుకుంటే మీరు కారణం ఎత్తుక్కోండి. ఇప్పుడు ఒకప్పుడు హిందువులు ఎలా ఉన్నారు? యేసు కూడా ఒక దేవుడే, పాపం ఆయన మంచోడు. అసలు నువ్వు రాకముందు హిందువులు ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా బాగున్నావు. నువ్వు వచ్చి ఇది చేసావు మాకు తిప్పలా కాదు. ఒకప్పుడు ఎలా ఉన్నారు? ఎందుకు ఇంత వైలెంట్ గా మారిపోయారు అంటే మీరు చేసిన చండాలం అంతా అలా వైలెంట్ గా. మరి కరుణాకర్, ఈ విషయంలో కూడా ఎక్కడో నీ పుస్తకాలు చదివో లేకపోతే ఈ వీడియోలు చూసి ఈ సోషల్ మీడియా వచ్చినాక ఎక్కడక్కడ కనబడుతున్నారులే గానీ చాలా వరకు యథావిధిగానే పల్లెటూరులో అన్ని చోట్ల అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలా కలిసే ఉన్నారు. మీరు ప్రయాసపడి ఏదో విప్లవం తేవాలి, అబ్బో ఈ దేశాన్ని అసలు తల్ల కిందలు చేసేస్తున్నారు ఈ క్రైస్తవులు అన్నట్లు మీరేదో లేనిపోయి ఊహించుకొని మమ్మల్ని తిడతాం తప్పితే తెల్లారు లేచిన దగ్గర నుండి పాస్టర్ని కాదు. ఏమి మేము లేని ఏమన్నా చెప్పామా? ఇదిగో పాస్టర్లు మాట్లాడే మాటలు అని మీరు మాట్లాడినగా చూపించింది. మీరు మాట్లాడి చూపించిన తర్వాతే జనాలకు అంత అసహ్యం వేసింది. మీరు మాట్లాడకపోతే నేను చూపించడానికి ఏముంది నా దగ్గర చెప్పండి. ఏం మాట్లాడిన మాటలు చూపిస్తే అసహ్యం వేయదు. అసహ్యం ఎందుకు ఏంటంటే మీరు వాటిని వక్రీకరించి మీరు అమ్మో ఇంకేముందో మన హిందుత్వం నాశనం అయిపోతున్నారు, రండి మనం మేలుకోవాలి ఇంకేముందో క్రైస్తవులు పెరిగిపోతున్నారని ఒక భయాన్ని పుట్టిస్తున్నారు. అన్యాయంగా ఒక సత్య మార్గంలోకి వస్తూ మారు మనసు పొందుతూ మంచిని తెలుసుకుని స్వర్గానికి వెళ్లే వాళ్ళని అన్యాయంగా అడ్డం కొట్టి అందరూ నరకానికి. నా బాధ ఏంటంటే మీరు అందరూ నరకానికి పోతారు, ఎట్లయినా సరే మిమ్మల్ని రక్షించాలి అని కంగణం కట్టుకున్నాను. ఓకే, మంచిది. నేను ప్రయాసపడి మీ ఆత్మను రక్షించాలి అని మీ భారం అంతా నా మీద వేసుకుని నేను కష్టపడుతుంటే మీరు చేస్తున్నావా? మరి ఇన్ని మాటలు అంటున్నాను. అదే మా కోసం ప్రార్థన చేయి, మేము ఎట్లాగైనా రక్షించబడాలి. మీ క్రైస్తవ మతంలో ప్రార్థన చేసుకుంటారు, మిమ్మల్ని రక్షించడానికి నేను ఏం చేయాలి చేస్తాను. కానీ ఏ హోమాలు ఏమైనా చేస్తావేంటి? లేనిపోయింది ఏమైనా చేస్తాను. నా పూజలు నేను చేసుకుంటాను.
అప్పుడు చేతబడులు క్షుద్ర పూజలు అని బైబిల్లో ఉన్నాయండి. బైబిల్లో లేవు, బైబిల్ ఖండించింది. లేదు బైబిల్లో అక్కడ 1 అవర్ అయిపోయింది. సరే నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. కంక్లూజన్ ఏంటంటే మీరు అది అర్థం చేసుకోవట్లేదు. కానీ ఫస్ట్ అంత అన్రెస్ట్ జనాలు ఎందుకు వచ్చిందని మిమ్మల్ని మీరు అంతర్మాదనం చేసుకుని ఆ చండాలం అంతా కూడా మీ పాస్టర్లలో మళ్ళీ జరగకుండా చూసుకునే ప్రయత్నం మీరు చేయకపోతే, ఇప్పుడు ఈ అబ్బాయి చేసిన తప్ప ఒప్ప పక్కన పెడితే ఇలాంటివి ఇంకెన్నో వస్తా ఉంటాయి. ఇప్పుడు మీ వాళ్ళు రెచ్చగొట్టి తెలుసు కరుణాకర్, నీ హృదయంలో తప్పని ఉంది, కాకపోతే చెప్పలేకపోతున్నావులే. సరే నాకు అర్థమైందిలే, అలా తప్పే అది అనుకుంటున్నావు మనసులో. అదే ప్రతిఘటన అనేది ఇప్పుడు లిమిట్ తప్పు కాదు. నేను ప్రతిఘటించి అబ్బాయి మీరు రావద్దు మా ఊరు వెళ్ళిపోండి, ప్రతిఘటన తప్పు కాదు. కూతురు తిట్టడం తప్పు కదా, అది అన్యాయం కదా. అదే ఇప్పుడు ఆ తిట్టేదాకా ఎందుకు తెచ్చుకున్నారు మీరు ఆలోచించుకోండి ఫస్ట్. అది ఆలోచించుకోండి తప్ప కదా అంటారు. వచ్చింది సరే ఆలోచించుకుంటాం, ఒకసారి ఆలోచించుకుంటాం. ఇప్పుడు సరే మేము ఆలోచించుకుంటాం కరుణాకర్, బట్ నీ సమాధానం ఏంటి ఇక్కడ? మీరు దానికి మీరు అందరూ కూర్చొని ఆలోచించుకుని దాని మీద మీ పాస్టర్లు ఏం తీర్మానం చేశారు నాకు చెప్పండి, అప్పుడు నేను మాట్లాడతాను. దానికి కారణాలు ఇప్పుడు జనాలు ఎందుకు మన మీద ఎంత వైలెంట్ గా తప్పు లేదు కదా. వారి దారిని వాళ్ళు ప్రభువుని నమ్ముకుండమ్మా పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. అదేం తప్పు అయితే, రాజ్యాంగానికి విరుద్ధం అయితే, చట్ట విరుద్ధం అయితే, అది నేరం అయితే ఖచ్చితంగా మేము దాని మీద వేసేదే బాబు అట్లా చేయబాకండి, అట్లా వెళ్ళొద్దు, మనకి తప్పు అని చెప్తున్నాం. స్వేచ్ఛ ఉంది కదా, బైబిలే రాజ్యాంగ విరుద్ధం చెప్పే కదా. అది మీ భావన, మనం ఏం చేద్దాం చెప్పు. అది మీ భావన. మీరు అంతగా ద్వేషిస్తున్నారు బైబిల్ని, కానీ బైబిల్ మిమ్మల్ని ప్రేమిస్తుంది. మిమ్మల్ని బైబిల్ దేవుడు లలిత్ కుమార్ గారిని మిమ్మల్ని కాదు, మీ బైబిల్ శ్రీలక్ష్మిని కూడా ప్రభు బైబిల్ ప్రేమిస్తుంది. మీ బైబిల్ దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించాడు, వాళ్ళని పెట్టిన బాధలు చాలు. అమ్మో అబ్బబ్బా, వాళ్ళ బాధలు పెట్టాడా? ఒక రకంగా వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళ కష్టాలు తెచ్చుకున్నారు. వాళ్ళని ఇశ్రాయేలీని చూస్తే ఎంత జాలేసిద్దో పాపం. అసలు వాళ్ళని ఎన్ని రకాలుగా చంపి, అరే పాప అడవుల్లో తీసుకుపోయి ఏదో పుస్తకాలు రాసి నీ ఆలోచన. ఇప్పుడు అడవుల్లో దగ్గర కూర్చుని నాలాంటి వాడి దగ్గర కూర్చుని బైబుల్ని తప్పు పట్టే ప్రయత్నం చేయటం అంటే అది నిష్ప్రయోజనం నీకు. ఎందుకంటే బైబుల్ ఏదో వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడు, వాళ్ళు ఓడిస్తావు. బైబుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న నాలాంటి వాడి దగ్గరకు వచ్చి నువ్వు ఏదో బైబుల్లో తప్పు ఉందండి వాళ్ళంతా చేశారంటే మాత్రం నువ్వు చెల్లుబాటు కావు. అసలు బైబిల్ ఉన్నది ఉపదిస్తే చాలు, అంతే, ఏం చేయక్కర్లేదు. అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు, ఏసైని అపార్థం చేసుకున్నారు, ఏసై ప్రేమను కాలదనుకుంటున్నారు మీరు. ఏసై అయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. సౌలు ఎంత దుర్మార్గుడు, చంపేశాడు క్రైస్తవుడు, అయినా సరే దేవుడు మా కృష్ణుడు కూడా మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి భగవద్గీత మీరే కాలదనుకుంటున్నారు. ఏం చేస్తాను చెప్పండి మీరు? మంచి ఆయన కలికాలంలో చెడు మార్గం నుండి లేకపోతే కలి ప్రభావం నుండి మిమ్మల్ని రక్షించడానికి భగవద్గీత ఇస్తే మీరు చేతులారా దాన్ని పాడు చేసుకుంటున్నారు. నా బాధ అది. మీరు భగవద్గీతను పట్టుకుని బాగుపడితే చూడాలని నా కోరిక. మీరందరూ బాగుండాలని నేను కోరుకునేది కూడా. సరేనండి, అయితే మళ్ళీ మాట్లాడదాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.